హాయ్ గైస్. ఈరోజు మనం ఒక కొత్త చాప్టర్లోకి వెళ్దాం. సో ఇది మన కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మీకు ఐఐటి మెయిన్స్ సంబంధించిన టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను. సో థియరీ ప్లస్ న్యూమెరికల్స్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు అయితే మనం ఏ చాప్టర్లో ఉన్నామంటే మనకు బేసిక్గా కెమిస్ట్రీ యొక్క ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టాపిక్లో ఉన్నాను. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ని మనం ఏమంటామంటే సమ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఇదే టాపిక్ మన టెలి అకాడమీలో చూస్తే యూ విల్ హ్యావ్ ఇట్ లైక్ స్టైకోమెట్రీ అనే దాని బేస్ మీద వస్తుంది. ఓకేనా? సో స్టైకోమెట్రీ ఆర్ సమ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అన్న రెండు ఒక దగ్గరికి వస్తాయి. సో టెలి అకాడమీలో స్టైకోమెట్రిక్ మన నీట్ ఆర్ ఐఐటి బేస్ మీద చూస్తే ఇట్ ఈస్ లైక్ సమ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఇప్పుడు ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని బేసిక్స్ డిస్కస్ చేద్దాం. లైక్ ఓకే, సో ఇక్కడ చూడండి. ఫస్ట్ మన దగ్గర ఒక చాక్లెట్ బార్ ఉంది. ఈ చాక్లెట్ బార్ని నేను 12 పీసెస్లా డివైడ్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా? సో మొత్తం మీకు 12 పీసెస్ ఉన్నాయి. ఈ 12 పీసెస్ ఈ 12 పీసెస్లో నేను ఒక్క పీస్ని తీసుకున్నాను. ఈ ఒక్క పీస్ని తీసుకున్నాను. సో ఈ ఒక్క పీస్ అనేది ఏంటి? ఈ 12లో ఒక్క పీస్ ఇది. సో దాన్ని ఎలా చూపించాలి? 1/12 అని రాస్తాను. సో 1/12 అంటే నీ దగ్గర 12 ఉన్నాయి, దాంట్లో నువ్వు ఒక పీస్ని తీసుకో. సో దాన్ని 1/12 అంటారు. అయితే ఇప్పుడు నేను ఒకవేళ ఈ 1/12ని ఇంటూ 12 పెడతాను. అంటే దానికి అర్థం ఇప్పుడు ఈ 1/12 అనేది ఏంటి? ఈ ఒక్క పీస్. ఇలాంటి పీసెస్లు మొత్తం 12 ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఇలాంటి పీసెస్ మొత్తం 12 ఉన్నాయి అనుకోండి. అది ఇక్కడ రాశాను. సో ఇలాంటి పీసెస్లు 12 ఉంటే మనకి ఏమొస్తుంది? ఈ 12 క్యాన్సిల్ అయ్యి మీకు 1 వస్తుంది. అంటే 1 అంటే అర్థం ఏంటి? ఈ 1 అంటే మొత్తం హోల్ చాక్లెట్. అంటే ఇంతకు ముందు ఉన్న ఈ పెద్ద బార్ చాక్లెట్ ఏది ఉందో దీన్ని నేను 12 భాగాల్లాగా డివైడ్ చేస్తే ఈ 12 భాగాలని 1/12 లాగా ఒక్కదాన్ని 1/12 లాగా కన్సిడర్ చేసుకున్నా. ఇలాంటి ఒక్క భాగాన్ని మళ్ళీ 12 సార్లు మల్టిప్లై చేస్తే నీకు ఒకటి వస్తుంది. ఆ ఒక్కటిని మీరు ఏమంటారంటే ఈ చాక్లెట్ ఏదైతే ఉందో పెద్ద చాక్లెట్ దాన్ని అంటారు. సో దీనికి అర్థం ఏంటంటే మీ దగ్గర ఒక్క పీస్ ఉంది. ఈ ఒక్క పీస్లో ఎన్ని ఉన్నాయి? ఇలాంటి 12 ఉన్నాయి. ఇలాంటి 12 పీసులు కలిస్తే ఏమొస్తుంది? మీకు ఈ పెద్ద చాక్లెట్ వస్తుంది. అదే ఇక్కడ రాశాను. సో 1/12 ఇంటూ 12 పెడితే మీకు ఒకటి వచ్చిందంటే దానికి అర్థం ఇది. సో ఇప్పుడు ఒక పీస్ని 12 సార్లు ఇంటూ చేశారనుకోండి. అంటే ఒక పీస్ మీకు 12 సార్లు దొరికింది అనుకోండి. 12 సార్లు కలిపారనుకోండి ఒక పీస్ని. అప్పుడు మీకు ఏమవుతుంది? ఆ 12 పీసెస్ యాడ్ చేసినప్పుడు మీకు ఒక చాక్లెట్ బార్ వస్తుంది. ఆ ఒక్క చాక్లెట్ బార్ ఏంటి? మీకు ఫస్ట్ ఈ రియాక్షన్ స్టార్టింగ్ దాంట్లో వచ్చింది. సో ఇది మీకు అర్థమైతే నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం కెమిస్ట్రీలోకి వద్దాం. సో ఫస్ట్ సపోజ్ నీ దగ్గర ఒక కార్బన్ ఉంది. ఓకేనా? కార్బన్ వచ్చేసి దాంట్లో ఒక్క ఆటమే ఉంది. ఓకేనా? కార్బన్ ఉంది, కార్బన్లో ఒక్క ఆటం ఉంది. ఇప్పుడు ఒక్క ఆటం సంబంధించిన దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఇది ఒక ఆటం. ఓకేనా? ఇది కార్బన్ యొక్క ఆటం. ఈ కార్బన్ యొక్క ఆటం యొక్క మాస్ అంటే బరువు లేదా వెయిట్ చూడండి ఎంత ఇచ్చారు? 1.9926 ఇంటూ 10⁻³ ఇచ్చారు. అంటే ఏం చెప్తున్నారంటే ఇంత బరువు ఉందంట. దేనికి? దీనికి, ఈ కార్బన్ యొక్క ఒక్క ఆటంకి. అంటే దీనికి అర్థం ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ఇప్పుడు ఎర్త్, భూమి ఉందా? ఈ భూమి మీద మట్టి ఉంది కదా, సాయిల్లోకి వెళ్ళి తవ్వండి. తవ్విన తర్వాత మీకు కార్బన్ దొరుకుతుంది. ఈ కార్బన్లో చాలా ఆటమ్స్ దొరుకుతాయి. కార్బన్ ఆటమ్స్ చాలా ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఒక్క ఆటం తీసుకోండి, ఒకటే ఆటం. ఆ ఒక్క ఆటం తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే వెయిట్ మిషన్లో పెట్టండి. వెయిట్ మిషన్లో పెట్టాక ఆ వెయిట్ మిషన్లో పెట్టినప్పుడు ఈ ఒక్క ఆటం యొక్క బరువు ఏంటుందంట 1.9926 ఇంటూ 10⁻³ గ్రామ్స్ ఇంత బరువు ఉంది అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఈ సినిమా. ఇప్పుడు మీ దగ్గర ఒక కార్బన్ ఆటం ఉందంటే ఇది ఎక్కడ దొరికింది? మట్టిలో దొరికింది. మట్టిలో అంటే ఫిజికల్గా నీకు దొరికింది. దొరికిందని ఏం చేస్తున్నావు? వెయిట్ మిషన్లో పెట్టి దాని బరువు చెక్ చేస్తున్నావు. ఒక కార్బన్ ఆటంది. అప్పుడు మీకు దాని వెయిట్ ఇంత దొరికిందని అర్థం. ఓకే? సో దీనికి అర్థం ఇది ఫిజికల్ వెయిట్. ఎప్పుడైనా నేను నెక్స్ట్ టైం ఫిజికల్ వెయిట్ అంటే దానికి అర్థం అది మట్టిలో వెళ్ళి దొరికాక చెప్పే దాని గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫిజికల్ వెయిట్ని, ఇది ఫిజికల్ వెయిట్. ఇప్పుడు ఆ ఫిజికల్ వెయిట్కి ఒక సింబల్ అంటారు, దానికి ఒక డయాగ్రామ్ వేస్తే ఇది. సో ఇంత పెద్ద బాల్ యొక్క వెయిట్ ఎంత? ఇంత ఉందని అర్థం. ఇప్పుడు ఈ బాల్ని నేను ఇలా 12 పీసులు కట్ చేసిన. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 పీసెస్ ఉన్నాయి. సో ఈ 12 పీసెస్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క 12 ఇందులో 12 పీసెస్ ఉన్నాయి కదా, అందులో ఒక్క పీస్ని నేను తీసుకుంటున్నా. అంటే ఒక్క పీస్, ఇది ఒకటే పీస్. 12లో ఒక్క పీస్ తీసుకుంటే దీని బరువు ఏంటుందంట? 1.66 ఇంటూ 10⁻⁻24. చూడండి నాన్న, ఈ బరువు ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఈ వెయిట్ ఎలా వచ్చిందో. మనకి టోటల్ వెయిట్ ఎంత? ఇది.
అంటే ఈ యొక్క ఆటం యొక్క వెయిట్ ఎంత ఇది, రైట్. దీన్ని ఇక్కడ రాయాలి. రాసాక దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాం, 12తో ఎందుకు డివైడ్ చేస్తామంటే ఈ ఒక్క ఆటంని మనం ఎన్ని పీసెస్ చేసినాం, 12 పీసెస్ చేసినాం. సో టోటల్ మాస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీసెస్, ఈ దీన్ని దీని మీద డివైడ్ చేస్తున్నాం. సో ఎంత మాస్ ఉంది, ఎంత మొత్తం మాస్ ఉంది, ఎంత మొత్తం మాస్ ఉంది దాన్ని ఎన్నిసార్లు దాన్ని నువ్వు కట్ చేసావు దాన్ని కింద రాసుకుంటున్నాం, ఎంత మాస్ ఉందో పైన రాసుకుంటున్నాం. ఈ రెండింటిని డివైడ్ చేస్తే నీకు ఒక నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కి అర్థం ఏంటి, ఈ నెంబర్కి అర్థం ఏంటంటే ఈ 12 ఏవైతే ఉన్నాయో 12లో ఒక్క పీస్, అంటే 12లో ఒక్క పీస్ యొక్క బరువు ఇంత ఉంది అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీనికి అర్థం చూడండి, నేను మళ్ళీ చెప్తా. సో మీకు ఒక మాస్ ఉంది, ఒక కార్బన్ యొక్క ఒక ఆటం ఉంది, దాన్ని మీరు 12 భాగాలు చేశారు. 12 భాగాల్లో ఒక్క భాగాన్ని తీసుకున్నారు, ఆ ఒక్క భాగం యొక్క వెయిట్ ఇది. ఆ ఒక భాగం ఎలా వచ్చిందంటే ఒక భాగం ఎలా వచ్చిందంటే మొత్తం ఎంతైతే వెయిట్ ఉందో దాన్ని 12 భాగాలతో డివైడ్ చేస్తే అప్పుడు మీకు వచ్చే ఏదైతే వెయిట్ ఉందో ఆ వెయిట్ వచ్చేసి ఒక్క పీస్ యొక్క వెయిట్ అని అర్థం. సో అది. సో ఇప్పుడు దీన్ని మీరు ఏమంటారంటే 1 యూనిట్ అని అంటారు. సో ఈ 1 యూనిట్ వాల్యూ ఎంత ఇచ్చారు, 1.66 ఇంటూ 10⁻⁻²4. గుర్తుపెట్టుకోండి, 1.6 10⁻⁻²4, దీన్ని ఒక యూనిట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ ఒక్క యూనిట్ని నేను వేరే విధంగా రాసుకుంటాను. చూడండి దీన్ని ఎలా రాసుకుంటా, 1/12 రాసుకుంటాను. ఎందుకు 1/12? చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 12 ఉన్నాయి. దాంట్లో నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను, అందుకే దీన్ని 1/12. 1/12 అన్నా 1 యూనిట్ అన్నా ఒకటే, మీకు అర్థమైందా? సో 1 యూనిట్ ఇక్కడ రాసాను చూడండి. ఒక నిమిషం. భగవంతుడా. యా. సో ఇప్పుడు చూడండి, ఒక యూనిట్ ఈక్వల్స్ టు 1/12. ఎందుకు 1/12? 1/12 అంటే ఏంటి, 12లో ఒక శాతం. అదే ఒక యూనిట్ అవుతుంది. ఆ ఒక యూనిట్ని 1/12 అని కూడా రాసుకోవచ్చు. సో ఈ రెండింటికి వాల్యూ ఎంత, ఇది. సో అన్నిటికీ సేమ్ వాల్యూ వస్తుంది, దీనికైనా దీనికైనా. సో ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఎంతమంది అయితే 1/12 ఉన్నారో, ఒక పీస్ ఉన్నారో, ఒక యూనిట్ ఉన్నారో, వీళ్ళని నేను 12 సార్లు ఇంటూ చేస్తున్నా. 12 సార్లు 12 సార్లు ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, 1.99 ఇంటూ 26 ఇంటూ 10⁻20 - 23. ఇది కూడా అంతే వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటండి, చూడండి ఇప్పుడు మీ దగ్గర కార్బన్ మీకు మధ్యలో దొరికినప్పుడు కార్బన్ యొక్క బరువు ఎంత ఉంది, 1.9 ఇంటూ 10⁻⁻23 ఉంది. అదే దాన్ని మీరు ఒక యూనిట్ చేసి ఆ ఒక్క యూనిట్ని మళ్ళీ 12 సార్లు మల్టిప్లై చేసినా మీకు వచ్చే మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ మీకు భూమిలో దొరికిన మాస్కి ఈక్వల్గా ఉంది. అంతే. అంటే ఒక కార్బన్ యొక్క ఒక్క ఆటం యొక్క మాస్ ఎంతైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఆ మాస్ ఎంతైతే దొరికిందో దాన్ని మీరు 12 భాగాలు చేశాక కూడా మీరు దాన్ని మళ్ళీ 12తో ఇంటూ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉన్న దొరికిన దానికి రెండు ఈక్వల్ అవుతుంది అని అర్థం దీనికి. ఓకేనా, రైట్. సో ఇది మీకు అర్థమైతే నేను వేరే టాపిక్లోకి వెళ్తా, చూడండి. అంటే కింద ఉన్న కొన్ని పాయింట్స్లోకి వెళ్తా. సో ఇప్పుడు మీకు 1 యూనిట్ ఈక్వల్స్ టు 1/12 అంటే ఏంటి అండి, 1/12కి మీనింగ్ ఏంటో చెప్తా చూడండి. 1 పీస్ అవుట్ ఆఫ్ ది 12, అంటే 12 దాంట్లో ఒక్క పీస్, దాన్ని 1/12 అంటారు. ఈ 1/12ని అవుట్ ఆఫ్ ఈ 1/12ని మనం ఏమంటాం అంటే 1 యూనిట్ అని అనొచ్చు. ఈ 1/12 అన్న 1 యూనిట్ అన్న ఒకటే. దీని యొక్క మాస్ ఎంత, ఇది. అర్థమైందా, రైట్. సో ఇవన్నీ ఎక్కడ చదువుతున్నాయి, ఇవన్నీ దేంట్లో చదువుతున్నాయి అంటే కార్బన్ ఒక్క ఆటం, ఇది ఒక్కటే ఆటం. కార్బన్లో ఒక్క ఆటం, 12, 30, 14 ఏ ఐటమ్స్ కట్ జస్ట్ 1 ఆటమ్. ఒక ఆటమ్ని మీరు కట్ చేస్తే ఇన్ని వస్తాయి అని అర్థం. సో ఇప్పుడు ఇవన్నీ ఒక కార్బన్ యొక్క ఆటంలో జరుగుతున్నాయి. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఇంకోటి చెప్తా చూడండి. 1/12 ఏదైతే తీసుకుంటున్నారో 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్ అని నేను రాశాను. అంటే దీనికి అర్థం ఏంటంటే 1/12 అంటే ఏంటి, 1/12 అంటే ఈ 1/12 అంటే 1 యూనిట్. 1 యూనిట్ యొక్క మాస్ ఎంత, ఇగో ఇంత. ఇంత మాస్ వచ్చిందా, ఇది 1/12 మాస్ అంటే ఇది. సో ఇది రాశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రాశానంటే 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్. ఒక్క కార్బన్ ఆటమ్ ఉంది, ఇగో ఇదే ఆ ఒక్క కార్బన్ ఆటమ్. ఈ ఒక్క కార్బన్ ఆటమ్ యొక్క 1/12 మాస్ అని అన్నారు. అంటే ఒక కార్బన్ ఆటమ్ ఉంది, ఇగో ఇది ఉంది. దీని యొక్క 1/12 మాస్ అంటే ఇగో ఇది. దీని యొక్క 1/12 మాస్ ఎంత, ఇది. సో దానికి అర్థం ఏంటి, 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్ అంటే ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందని, దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి దీనికి ఈక్వల్ అవుతుంది. ఇది ఏంటి, ఒక యూనిట్. ఈ ఒక్క యూనిట్కి అర్థం ఏంటి, 1/12. అది. సో 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్ అంటే దానికి అర్థం 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. ఇది మీకు అర్థమైందా లేదో ఒకసారి నాకు చెప్పండి, ఓకేనా. సో ఇది క్లారిటీ ఉంది కదా. నేను మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, ఇది మళ్ళీ వస్తుంది, మళ్ళీ 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 వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ దగ్గర 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్ అన్నారు. అంటే మీ దగ్గర ఒక కార్బన్ ఆటమ్ ఉంది. ఈ కార్బన్ ఆటమ్ని 12 భాగాలు చేశారు. 12 భాగాలు ఒక్క భాగాన్ని తీసుకున్నారు. ఒక్క భాగం యొక్క వెయిట్ వచ్చేసి ఇది. దీనికి అర్థం, దీన్ని చెప్పనీకి ఇప్పుడు నేను తెలుగులో ఎలా చెప్పానో దాన్ని ఇంగ్లీష్లో చెప్పనీకి ఎలా చేస్తారంటే ఇంగ్లీష్లో
1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటం. మీ దగ్గర ఒక 1 కార్బన్ ఆటం ఉంటే దాని యొక్క 1/12 మాస్ ఎంత అంటే ఇంత అయ్యా అని చెప్తున్నాం అని అర్థం. అది. సో ఇలా చదవచ్చు, ఇలా ఉంటుంది నెక్స్ట్ కెమిస్ట్రీలో పాయింట్స్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటం ఇంటూ 12 పెట్టాను అంటే ఏంటి? ఇప్పుడు నేను 1/12 మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటం అంటే ఎంత ఇచ్చాను? ఇంత వాల్యూ అన్నాను. దీన్ని నేను 12 సార్లు డివైడ్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుంది? సేమ్ మళ్ళీ ఫిజికల్ మాస్ ఆఫ్ కార్బన్ వస్తుంది. అంటే మీరు మట్టిలో కార్బన్ తవ్వుతే ఎంత దొరుకుతాడో అంత దొరుకుతారు ఇక్కడ. సో దిస్ ఇస్ 1.9926 × 10⁻³ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ 1/12 × 12 పెట్టినా కానీ సేమ్ ఆన్సర్. అంటే నీకు 1 యూనిట్ ఇంటూ 12 పెట్టినా లేకపోతే 1/12 × 12 పెట్టినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ 12 టైమ్. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. ఇప్పుడు 1 యూనిట్ ఇంటూ 12 పెట్టాను అనుకోండి, లేదా 1/12 × 12 పెట్టాను అనుకోండి, వాట్ ఎవర్ ఐ కీప్. సో ఇక్కడ 12 × 1 యూనిట్ అని రాసినప్పుడు దానికి అర్థం ఏంటంటే 12 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. అంటే మళ్ళీ చూడండి, మీ దగ్గర 12 ఉన్నాయి కదా, 12 పీసులు ఉన్నాయి కదా, 12 పీసులో ఒక్క పీస్ని ఒక యూనిట్ అంటాం. ఇప్పుడు ఒక్క యూనిట్ని మీరు 12 సార్లు మల్టిప్లై చేస్తున్నారు. అంటే ఒక యూనిట్ కన్నా 12 సార్లు మీరు మల్టిప్లై చేస్తే ఒక యూనిట్ని 12 సార్లు మల్టిప్లై చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది? ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఈ వాల్యూ రావాలంటే మీరు ఒక్క యూనిట్ని 12 సార్లు మల్టిప్లై చేయాలి. 12 సార్లు మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దానికి అర్థం ఈ ఒక్క యూనిట్ కన్నా ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది 12 సార్లు ఎక్కువ. సో 12 సార్లు ఎక్కువ ఉన్న దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1 × 12 పెడతాం. సో 12 అనే దానికి మీనింగ్ ఏంటంటే ఇంటూ 12 పెడుతున్నాం అంటే ఏదైతే ఈ యూనిట్ ఉందో ఈ యూనిట్తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ 12 సార్లు ఎక్కువ అని. సో అది. సో 1 యూనిట్ × 12 అని పెడితే దానికి అర్థం మీనింగ్ ఆఫ్ ఇట్ 12 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్. ఒక యూనిట్ కన్నా 12 సార్లు ఎక్కువ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒక చెప్తా. సో ఇప్పుడు మీ దగ్గర కార్బన్ ఆటం ఉంది. ఓకేనా? ఉంది. కార్బన్ ఆటం యొక్క 1 మాస్ ఎంత? కార్బన్ ఆటం యొక్క మాస్ ఇది, రైట్? ఇది ఓకే. అయితే ఇప్పుడు 12 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అన్నాం, అవునా? కరెక్టే కదా? ఇప్పుడు ఏం చెప్తున్నాము? మనం 1 × 12 పెట్టామంటే దానికి అర్థం ఏంటి? 1 ఆటమ్ మాస్ ఆఫ్ 12 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు మీ దగ్గర అటామిక్ మాస్ ఉంది. కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 12. 12కి మీనింగ్ ఏంటి? 12కి మీనింగ్ అంటే 12 సార్లు ఒక యూనిట్ కన్నా ఎక్కువ అని అర్థం. సో 1 యూనిట్ కన్నా 12 × 1 యూనిట్ అంటే అర్థం ఏంటి? 12 సార్లు ఎక్కువ అని అర్థం. అదే అటామిక్ మాస్ యొక్క మీనింగ్. సో బేసిక్గా మనం అందరం ఏమనుకుంటామంటే కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12 అంటే దానికి అర్థం ఇది 12 బరువు ఉందని అర్థం కాదు. మనం అలా అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పటి వరకు, కానీ అది మీనింగ్ కాదు. సో బేసిక్గా అటామిక్ మాస్ అంటే ఏం లేదు. అటామిక్ మాస్ అనేది కార్బన్ 12 అంటే దానికి అర్థం 12 టైమ్స్ అనేది హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. ఇది మీనింగ్. సో దట్స్ ఇట్. సో అటామిక్ మాస్ 12 ఈక్వల్స్ టు అర్థం ఏంటంటే 12 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది ఫర్ సపోజ్. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 16. 16కి అర్థం ఏంటి? ఇది 16 టైమ్స్ ఏది? ఆక్సిజన్ యొక్క ఫిజికల్ మాస్. ఓకేనా? ఆక్సిజన్ యొక్క ఫిజికల్ మాస్ ఏదైతే ఉంటారో భూమిలోకి వెళ్ళి తవ్వుతే ఆ ఫిజికల్ మాస్ 16 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. అది. సో మీనింగ్ వచ్చేసి 16 టైమ్స్ హెవియర్ దెన్ ద 1 యూనిట్ అని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందా? అటామిక్ మాస్ అంటే అటామిక్ మాస్ అనేది ఏం చెప్తున్నారంటే రిలేటివ్ కంపారిజన్ మాస్. అంటే రిలేటివ్ కంపారిజన్ మాస్ అంటే ఏంటి? ఇప్పుడు నీ దగ్గర 12 వచ్చింది కార్బన్ యొక్క అటామిక్ మాస్ అంటే దీనికి అర్థం ఏంటి? ఇది 12 సార్లు ఎక్కువ దేంతో కంపేర్ చేస్తే 1 యూనిట్ తోటి. సో ఇది ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది. ఇక్కడ నీకు ఇంత బరువు ఉంది ఇంత బరువు లేదని చెప్తుందా? లేదు. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక యూనిట్ తో కంపేర్ చేస్తే కార్బన్ అనేది 12 సార్లు ఎక్కువ, అంతే. 12 సార్లు ఎక్కువ ఎక్కువ అంటుంది. కానీ ఎంత ఎక్కువ అని అంటుందా? అమౌంట్ ఏమని చెప్తుందా? చెప్పట్లేదు. జస్ట్ ఎక్కువ అంటుంది. ఎన్నిసార్లు? 12 సార్లు. అదే ఆక్సిజన్ 16 సార్లు, నైట్రోజన్ 14 సార్లు. సో ఇది. సో దీన్ని బట్టి మనోళ్ళు ఏం చెప్పారంటే అటామిక్ మాస్ అనేది రిలేటివ్ కంపారిజన్ కోసం ఉంటుంది. అంటే రిలేటివ్ అంటే చుట్టుపక్కల ఉన్న వాటితోటి కంపారిజన్ చేసేది అని చెప్పారు. కంపారిజన్ చేసే మాస్ అని చెప్పారు. కానీ ఆ మాస్కి సంబంధించిన వాల్యూ మనకి ఇవ్వలేదు. జస్ట్ మనకి ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి అర్థం ఇంత బరువు ఎక్కువ ఉంది ఇంత బరువు తక్కువ ఉంది అని అర్థం. ఇంతకనం ఎక్కువ ఉంది ఇంతకనం తక్కువ ఉంది అని అర్థం. సో ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. కంపారిజన్ ఫ్రమ్ 1 యూనిట్ ఆర్ 1/12. చూడండి నాన్న, 1 యూనిట్ అన్న 1/12 అన్న రెండు ఒకటి. ఇది మర్చిపోకండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 1/12 1 యూనిట్ అనేది కార్బన్ యొక్క ఆటం 1 ఆటం మాస్ నుంచి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. యా.
సో ఇప్పుడు చూడండి 16 కానీ ఇప్పుడు కార్బన్ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్కి 16 వస్తుంది, కార్బన్ 12 వస్తుంది, నైట్రోజన్కి 14 వస్తుంది. 14 అంటే ఏంటి, 14 టైమ్స్ హెవియర్ దెన్ 1/12 అనొచ్చు, 1 యూనిట్ అని కూడా అనొచ్చు. యా. సో ఇప్పుడు చూడండి అటామిక్ మాస్ ఈజ్ నాట్ ఒరిజినల్ మాస్, ఇట్ ఈస్ కంప్రెస్డ్. నేను చెప్పాను అటామిక్ మాస్ అనేది ఒరిజినల్ మాస్ కాదు, ఇది కంపారిజన్ మాస్ అని అర్థం. సో ఒరిజినల్ మాస్ అంటే ఏంటి మళ్ళీ చెప్తా చూడండి. ఒరిజినల్ మాస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కార్బన్ ఉంది, దానికి ఇది ఉంది 1.9 × 10⁻³ ఉంది. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది మీరు భూమిలోకి వెళ్ళి మట్టి తీసుకొస్తే ఇక్కడ మీకు చాలా కార్బన్ ఆటమ్స్ ఉంటే అందులో ఒక్క కార్బన్ ఆటమ్ యొక్క వెయిట్ మెషిన్లో పెట్టి చూస్తే ఇంత వస్తుంది. అంటే ఇది physical గా మీకు దొరుకుతుంది. సో ఈ physical గా ఏదైతే దొరికిందో ఇది ఎగ్జాక్ట్ గా కార్బన్ యొక్క మాస్. ఈ మాస్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 12 తో రిప్రజెంట్ చేస్తాం. 12 అంటే ఒక యూనిట్ తో కంపేర్ చేస్తే 12 టైమ్స్ ఈ మాస్ ఎక్కువ ఉందని అర్థం. అది. సో ఫిజికల్ మాస్ అనేది ఒరిజినల్ మాస్, ఇది ఎర్త్ యొక్క మట్టిలో నుంచి చెక్ చేస్తే మనకు దొరుకుతుంది అని చెప్పాను. అది. ఒక ఒక నిమిషం ఆగండి, జస్ట్ టేక్ బ్రేక్. ఐఎమ్ సారీ. ఒక్క చిన్న. ఓకే గైస్, ఇప్పుడు అటామిక్ మాస్ గురించి అండ్ అటామిక్ వెయిట్. బేసిక్గా అటామిక్ మాస్ అన్న అటామిక్ వెయిట్ అన్న సేమే. సో దాంట్లో ఏం డిఫరెన్స్ ఉంది అయితే మీకు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. అటామిక్ మాస్ కానీ అటామిక్ వెయిట్ కానీ వీటికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో దేర్ విల్ బి నో యూనిట్స్ అంటే ఫర్ సపోజ్ మీకు అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ గురించి చెప్పాను. కార్బన్ యొక్క అటామిక్ మాస్ అంటే 12. 12 పక్కన ఇక్కడ ఏమైనా రాసానా, ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ ఏం రాయలేదు, జస్ట్ నట్టే ఖాళీ 12. సో 12 పక్కన ఏం లేదు, కానీ 12 ఏం చెప్తుంది, 12 టైమ్స్ హెవియర్ దెన్ యూ. యూ అంటే ఏంటి, 1 యూ. అది అదైతే మీకు తెలుసు కదా, రైట్. అయితే ఒకవేళ నేను మీకు 12 పక్కన ఒక జీ పెట్టాను, 12 పక్కన ఒక జీ. 12 పక్కన ఒక జీ ఉంటే దానికి అర్థం యూనిట్ అని అర్థం, అంటే గ్రామ్ అని అర్థం. సో 12 గ్రామ్స్ అని అర్థం. సో ఇది ఇది దీనికి అర్థం ఇక్కడ యూనిట్స్ ఉన్నాయని. కానీ అటామిక్ మాస్లో ఇక్కడ యూనిట్స్ లేవు అని అర్థం. సో అటామిక్ మాస్ అనే అటామిక్ మాస్ కానీ అటామిక్ వెయిట్ కానీ వాటికి రిలేటివ్ వాటికి యూనిట్స్ అనేవి ఉండవు. అది వాడు చెప్పాలనుకున్న పాయింట్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ చూడండి, 1 AMU అన్న 1 యూనిట్ అన్న 1/12 అన్న రెండు ఒకటే. 1 AMUకి అర్థం అటామిక్ మాస్ యూనిట్, 1 యూనిట్ అన్న అటామిక్ మాస్ యూనిట్, 1/12 అన్న అటామిక్ మాస్ యూనిట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 1/12ని మనం ఎలా రాసుకుంటాం అంటే దీని వాల్యూ ఎంత, లేదా దీని వాల్యూ ఇవన్నిటి వాల్యూ ఎంత, 1.66 × 10⁻²4. ఇది ఎలా వచ్చిందని మీరు అనకండి, ఇంతకుముందే ఫస్ట్ స్లైడ్లోనే చెప్పేశాను. ఒక్క నిమిషం ఆగండి. ఏ, ఆ, ఇక్కడ సో ఇక్కడ ఇది ఎలా వచ్చింది, ఇది మాస్ ఆఫ్ ది కార్బన్ యొక్క ఒక ఆటం యొక్క మాస్ దాన్ని 12తో డివైడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. దీని 1 యూనిట్ ఆర్ 1/12 ఆర్ సంథింగ్ మీటర్ రాసుకుంటాం, అదే అక్కడ రాశాను. ఓకేనా. Yeah. సో ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక కార్బన్ ఉంది. కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12. దీన్ని నేను యూతో ఇంటూ చేశాను. యూ అంటే ఏంటి, మనకి 1 యూనిట్. ఆ 1 యూనిట్ వాల్యూ ఇది. సో దీన్ని నేను దీంతో ఇంటూ చేస్తాను. సో 12 అని రాస్తారు. ఇప్పుడు 12 ఇక్కడ యూనిట్స్ వచ్చేసినాయి, దేర్ ఇస్ నో యూస్. సారీ, దేర్ ఈస్ ద యూస్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే 12 యూ ప్లేస్లో నేను యూ వాల్యూ పెట్టేశాను. అప్పుడు 12 యూ పెడితే, అంటే 12 యూ వాల్యూ పెడితే 1.6 × 10⁻²4 పెడితే మీకు 1.9926 × 10⁻23 గ్రామ్స్ అని వస్తుంది. దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఇది ఒక ఫిజికల్ మాస్ దేనిది, కార్బన్ యొక్క ఒక ఆటం. గుర్తుపెట్టుకొని ఇంతకుముందే చెప్పాను, ఫిజికల్ మాస్ అంటే మనకి దొరికేది, మనకి మట్టిలో దొరికేది. అయితే ఇప్పుడు మనకేమొచ్చింది, 12 యూ చేస్తే 12 అండ్ యూ వాల్యూ పెడితే మనకేమొస్తుందంటే ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఏంటి, కార్బన్ యొక్క ఒక ఆటం. నేను ఆల్రెడీ కార్బన్ యొక్క ఒక ఆటం యొక్క మాస్ చెప్పాను, అదే మాస్ ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఏం లేదు, 3 విధాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు 12 యూ చేసినా ఇది వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మీరు మట్టిలో నుంచి వెతికి దొరికి ఆ మట్టిలో దొరికిన దాన్ని మిషన్లో పెట్టినా కానీ ఇదే దొరుకుతుంది. సో ఇది ఎలా దొరుకుతుందని ఇన్ని విధాలుగా చేయొచ్చు. సో 12ని యూతో ఇంటూ చేస్తే మనకి ఇది వస్తుంది. అలానే 16ని యూతో ఇంటూ చేశారు అనుకోండి, 16 అనేది ఏంటి, ఆక్సిజన్కి సంబంధించిన అటామిక్ మాస్ నెంబర్. సో ఇప్పుడు అటామిక్ మాస్ నెంబర్ 16 ఇంటూ యూ అంటే ఇప్పుడు ఈ వాల్యూ పెడుతున్నాను యూ ప్లేస్లో. అప్పుడు నీకేమొస్తుందంటే ఆక్సిజన్ యొక్క ఫిజికల్ మాస్ దొరుకుతుంది. ఆక్సిజన్ యొక్క ఫిజికల్ మాస్ అంటే ఏంటి, మరి 16 కాదు. 16 అంటే ఏంటి, హెవియర్ దెన్ 1 యూనిట్, 16 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్. ఇక్కడ యూతో ఇంటూ చేశాను కాబట్టి అప్పుడు నీకు ఫిజికల్ మాస్ దొరుకుతుంది. ఫిజికల్ మాస్ అంటే ఏంటి,
ఏంటి, ఇప్పుడు మళ్ళీ నువ్వు భూమిలోకి వెళ్తావు, ఎర్త్లోకి వెళ్తావు, ఎర్త్లోకి వెళ్ళి సాయిల్లోకి వెళ్తావు, సాయిల్లోకి వెళ్ళి సాయిల్లో నుంచి తవ్వుతావు, తవ్వినాక నీకు ఆక్సిజన్ దొరుకుతుంది. ఒక ఆక్సిజన్ యొక్క ఏదైతే తవ్వినాక దొరికినాక ఒక ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్లోని ఒక్క ఆటమ్ని తీసుకొని ఆ ఆటమ్ని ఒక వెయిట్ మిషన్లో పెట్టి దాని యొక్క బరువు చెక్ చేస్తే ఆ బరువు ఎంత వస్తుంది, ఇక్కడ 16 ఇంటూ యూ చేసినంత వాల్యూ వస్తుంది. అంటే ఇక 12 ప్లేస్లో మీరు 16 రాసుకోండి, మిగిలిన వాల్యూ ఇక్కడ రాసుకోండి, ఇంటూ 1.6 అని కూడా ఫోన్, అప్పుడు మీకు వాల్యూ వస్తుంది. అదే ఫిజికల్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్, సింగిల్ ఆక్సిజన్ ఆటమ్ అని కూడా అనొచ్చు. ఇదంతా అర్థమైతే నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఓకేనా, జేఈ మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏం చెప్పారంటే 1/12 అనేది 1 AMU అనుకున్నాం, రైట్. సో అయితే 1 AMU యొక్క మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టాన్స్ అని అడిగారు. దీన్ని పక్కకు వదిలేయండి, నేను నెక్స్ట్ చెప్తాను ఇదే దాంట్లో. కానీ ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పారంటే మీకు 1/12ని ఒకవేళ మీరు డబుల్ చేస్తే 1/24 వస్తుంది. 1/24 రావడం 1/24 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ 1/24ని 1 AMU అనుకోండి, 1/12ని కూడా 1 AMU అనుకోండి. అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఏంటి ఏంటి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు చూడండి అన్న, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఇది ఒక బాల్, ఈ బాల్ని మీరు 12 సార్లు డివైడ్ చేశారు అనుకోండి, 1 2 3 అలా ఇలా వెళ్తూ ఉన్నారు అనుకోండి, మొత్తం ఒక్కదాన్ని తీసుకున్నా, ఒక్కదాన్ని 1/12 రాసుకున్నా, అంటే 12 సార్లు 12 భాగాలు చేశాను కాబట్టి 1/12. ఇదే బాల్ని నేను 12 భాగాలు కాకుండా 1 2 3 4 5 ఇలా నీకు 24 భాగాలు చేశాను, 24 పార్ట్స్ పీసెస్ చేశాను. ఇప్పుడు ఈ 24 పీసెస్ని ఎలా రాసుకుంటాను, 1/24 రాసుకుంటాను, ఓకేనా. ఇప్పుడు నేను 1/12 రాసుకున్నా, 1/24 రాసుకున్నా, ఈ రెండింటికి అర్థం ఏంటి, 1/12 చేసినా దీనికి ఒక మాస్ వస్తుంది, అంటే దీనికంటూ ఒక బరువు వస్తుంది. 1/24 చేసినా దీనికంటూ ఒక బరువు వస్తుంది, రైట్. ఇప్పుడు ఏదైతే మాస్ దీనికి 1/12కి వచ్చిందో, ఏదైతే మాస్ 1/24కి వచ్చిందో దాన్ని మనం 1 యూనిట్ అంటాం, దీనికి కూడా 1 యూనిట్ అంటాం. సో ఇప్పుడు 1 యూనిట్ అనేది ఎలా ఉందో నేను చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు నేను చూపిస్తాను. వెల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు 1 U ఎలా వచ్చిందో చెప్పాను గుర్తుందా, 1/12 రాసుకోండి. 1/12 ప్లేస్లో ఏం రాసుకుంటారు, ఇప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ తీసుకుంటున్నా, కార్బన్ యొక్క ఫిజికల్ మాస్ రాసుకుంటున్నా. కార్బన్ యొక్క ఫిజికల్ మాస్ని దాన్ని 12 భాగాల్లో డివైడ్ చేసినప్పుడు మీకు ఒక భాగం యొక్క వెయిట్ 1.6 × 10⁻24. ఈ వాల్యూస్ పట్టించుకోకండి, జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాల్యూ ఒకటి వస్తుంది అని అర్థం. 1.6 × 10⁻⁻24 అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఇగో ఇక్కడ కూడా చెప్పాను అదే. సో ఇది వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు 1/24 చేస్తున్నా. 1/24లో కూడా సేమ్ థింగ్, ఏదైతే కార్బన్ యొక్క మాస్ రాసుకున్నారో ఒకటి అది పైన రాసుకోండి, దాని కింద 24 రాసుకుంది, 12 రాసుకున్నాను, ఐమ్ సారీ, ఇది 24. సో ఇక్కడ నేను 24 రాసుకుంటున్నాను. సో దీన్ని 24తో డివైడ్ చేస్తే, అంటే 24 భాగాలు చేసిన తర్వాత డివైడ్ చేస్తే, ఇప్పుడు 24 భాగాలలో ఒక్క భాగం యొక్క వెయిట్ ఎంత, ఇది. అలానే ఇక్కడ 12 భాగాలు చేస్తే అందులో ఒక్క భాగం యొక్క వెయిట్ ఎంత, ఇది. సో ఇది 24 భాగాలలో ఒక్క భాగం యొక్క వెయిట్. మీకు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ 1.6 వచ్చింది, ఇక్కడ 8.3 వచ్చింది, ఇక్కడ 24 -24 ఇక్కడ -25 వస్తుంది, అంటే వాల్యూ. దీనికి అర్థం ఏంటంటే ఏదైతే ఈ వాల్యూ వచ్చిందో 8.3 × 10⁻⁻25 మీకు 24 దగ్గర 24 పెట్టాక వచ్చిందో, ఇది ఏంటంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఒరిజినల్ వాల్యూ దీంట్లో ఇది హాఫ్ అని అర్థం. మీకు అర్థమైందా, అంటే ఇలాంటిది 8.322 దీన్ని ఇంటూ 2 చేశారనుకోండి, దీన్ని ఇంటూ 2 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది అని అర్థం. అర్థమవుతుందా అది. సో ఇది హాఫ్, దీని యొక్క ఒరిజినల్ దాంతో కంపేర్ చేస్తే. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే 1 యూనిట్ యొక్క మాస్ ఎంత వచ్చింది, 8.3 వచ్చింది. ఇక్కడ 1 యూనిట్ యొక్క మాస్ ఎంత వచ్చింది, 1.6 వచ్చింది. అంటే 1 యూనిట్ యొక్క మాస్ ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయింది. మీకు అర్థమవుతుందా, ఎస్ చేంజ్ అయింది, అవునా, రైట్. అయితే ఇది మీకు అర్థమైంది, నేను కాదనట్లేదు. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారో చెప్తా చూడండి. సో 1 యూనిట్ యొక్క మాస్ అయితే చేంజ్ అయింది, నో ఇష్యూ, నో చేంజెస్. సో 1 U వచ్చేసి 1/12 ఇది వస్తుంది. 1/24 మాస్ ఎంత వస్తుంది మీకు, 8.3 × 10⁻⁻25 గ్రామ్స్ వస్తుంది. సో ఇది చేంజ్ అయింది. 1 U మాత్రం 1 U చేంజ్ అయింది, కానీ 1/12 1/24 చేంజ్ అయితే 1 U కూడా చేంజ్ అయింది, దాని యొక్క మాస్ చేంజ్ అయింది. అయితే ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది మన కార్బన్ యొక్క ఆటం కదా, ఆ కార్బన్ యొక్క ఫిజికల్ మాస్ ఎంత, ఇది కదా, అవునా, ఇదే కదా. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే వీడిని నేను ఎలా రాసుకున్నాను, వీడిని 12 భాగాలు చేశాను. 12 భాగాలు చేస్తే ఒక్క భాగం యొక్క వెయిట్ ఎంత, ఇంత. ఇప్పుడు ఈ ఒక్క భాగంని మళ్ళీ 12 సార్లు మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, వీరే వస్తున్నారు, వీని మాస్ ఎంత ఉందో వీనికే వస్తుంది, అవునా. సో 1/12 చేసి 1/12 × 12 పెట్టాను అనుకోండి, వీడే వస్తున్నారు. ఇప్పుడు నేను 1/24 చేశాను, అంటే ఏంటి, వీడిని 12 సార్లు కాకుండా ఈసారి 24 పీసెస్ చేశాను. ఈసారి 24 పీసెస్ ఉన్నాయి, ఓకే.
1/24 పీసెస్ ఉన్నాయి, ఇక్కడ రాసాను చూడండి, 1/24 పీసెస్ ఉన్నాయి. వాడిని నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు వీని యొక్క అంటే ఈ పీసెస్ని దేంతో మల్టిప్లై చేస్తే, ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు దీని యొక్క బరువు రావాలంటే ఫిజికల్ బరువు అంటే ఇంత మాస్ రావాలి. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తా. వీని 12 సార్లు నేను డివైడ్ చేశాను, చేస్తే 1/12 వచ్చి 1/12 రాసుకున్నాను, అంటే ఒక్క భాగం తీసుకున్నాను. ఒక్క భాగాన్ని 12 సార్లు మల్టిప్లై చేస్తే మనకి ఈరు వస్తుందని చెప్పాను, అదే ఇక్కడ రాశాను. సో ఒక భాగాన్ని 12 సార్లు మల్టిప్లై చేస్తే వీరు వస్తారు, వీరు వస్తారు, ఒరిజినల్ వాల్యూ వస్తుందని చెప్పాను. వీరి వీరు వచ్చేసి ఒక భాగం, ఒక భాగాన్ని 12 సార్లు చేస్తే వీరు వస్తుందని చెప్పాను. అయితే ఈసారి నేను ఒక భాగంగా ఈసారి నేను 24 భాగాలు చేశాను, అందులో ఒక్క భాగాన్ని, అందులో 24 భాగాలని ఒక్క భాగంని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే, ఈ ఒక్క 1/24ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది అని అడిగారు. దానికి ఒక మ్యాథ్స్ ఉంటుంది. దానికి ఎలా తీసుకోవాలంటే 1/12 × 12 ఈజ్ ఈక్వల్స్ టు 1/24 ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఎందుకు పెట్టానంటే మనకి ఎక్స్ తెలియదు, 1/24 తెలుసు, ఇన్ని ఎన్ని భాగాలు చేసామో తెలుసు, కానీ ఎన్ని భాగాన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే మనకి వీరు వస్తుందో తెలియదు. సో వీరు తెలియదు కాబట్టి, వీరు రారు కాబట్టి వన్ ప్లేస్లో మనం ఎక్స్ పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఎక్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలో చూస్తా చూడండి. రైట్. సో 1/12 × 12, 1/24 ఎక్స్. ఇప్పుడు మల్టిప్లై బై 24, అంటే ఇక్కడ 24తో మల్టిప్లై చేయండి, ఐఎమ్ సారీ, ఓకే, ఇక్కడ 24తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 24తో మల్టిప్లై చేయండి. ఇక్కడ చూడండి 24 ఇక్కడ రాశాను అండ్ 24 ఇక్కడ రాశాను. 24 ఇక్కడ రాశాక ఈ 24 కట్ అయిపోద్ది, ఇక్కడ 24 ఇక్కడ 12 కట్ అయిపోద్ది. ఇక్కడ 24 ఇక్కడ ఇక్కడ సారీ, ఐమ్ సారీ, ఇక్కడ 24 ఇక్కడ 12 కట్ చేయండి, ఓకేనా. ఇది 12 1 జా, 12 2 జా. సో 2 ఇంటూ 12 పెట్టండి, ఎంత అవుతుంది? 24 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ 24 వస్తుంది. మ్యాథ్స్ అనేది ఇక్కడ నేను చెప్పాను అనుకుంటే మెథడ్, మనం ఎలా చేస్తున్నాం మెథడ్ చెప్తున్నా. ఇది సింపుల్ మ్యాథ్స్ చెప్తే టైం వేస్ట్ అవుతుంది, అందుకే చెప్పట్లేదు. సింపుల్గా మళ్ళీ చెప్తా చూడండి. మీకు ఈ వాల్యూ ఇచ్చారు, ఇక్కడ మనం ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి మనం రెండు సైడ్లో మనము 24తో మల్టిప్లై చేస్తున్నాము. సో ఇక్కడ 24 రాసాను, ఈ 24 క్యాన్సిల్ అయింది, ఈ 12 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 2 మిగిలింది, 2 × 12 పెట్టాను, అప్పుడు 24 వచ్చింది. ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ 1 అయిపోయినాయి. సో 1/1 అంటే 1 వస్తుంది, 1 × x అన్న 1 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్స్ 24 వచ్చింది బస్. సో 24 ఈక్వల్స్ ఎక్స్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏం చెప్పాను, ఈ ఎక్స్ ఏదైతే ఉందో 24 వచ్చిందో, ఈ 24 ఎక్కడ పెట్టాలి? ఈ ఎక్స్ ప్లేస్లో పెడుతున్నా. సో 1/24 × x, 1/24 × x ప్లేస్లో 24 పెడుతున్నాను. సో 1/24 × 24, అంటే దానికి అర్థం ఏంటి? మీకు 1/24ని 24 టైమ్స్ మీరు మల్టిప్లై చేస్తే మీకు 1.9 × 10⁻24 వస్తుంది అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటి? ఇదేంటి మళ్ళీ వచ్చింది? ఇది ఫిజికల్ మాస్. దేని ఫిజికల్ మాస్? కార్బన్ యొక్క ఫిజికల్ మాస్. అంటే మీకు 1/24 పార్ట్స్ మీరు డివైడ్ చేస్తే, దాన్ని 24తో డివైడ్ చేస్తే ఆ 20 ఇలాంటి పార్ట్స్ 1/24 పార్ట్స్ ఎన్ని ఉండాలంటే 24 పార్ట్స్ ఉండాలంట. 24 పార్ట్స్ అంటే మీకు సేమ్ మళ్ళీ కార్బన్ యొక్క సేమ్ మాస్ దొరుకుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆన్సర్లో మీకు మాస్ అనేది, ఫిజికల్ మాస్ అనేది చేంజ్ అవుతలేదు. అంటే చేంజ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి అమ్మా, మీరు 1/12 చేశారు, దాన్ని × 12 చేస్తారు. 1/12 × 12 చేస్తే మీకు ఇదే వస్తుంది. 1/24 × 24 చేస్తే ఇదే వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, నేను ఒకటి చూపిస్తాను. చూడండి అన్న, 1/24 వాల్యూ ఎంత? 8.3025 × 10⁻24 25. ఇప్పుడు వీడిని నేను ఒకవేళ 12తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఫస్ట్ సపోజ్ 12తో మల్టిప్లై చేస్తే 9.96 వస్తుంది. ఈ 9.96 అనేది కార్బన్ యొక్క ఒక్క ఆటం యొక్క మాసా? కాదు. కార్బన్ యొక్క ఒక్క ఆటం యొక్క మాస్ ఎంత? 1.9 × 10⁻23. కానీ ఇక్కడ 9.96 వస్తుంది. సో ఇది టాలీ అవ్వట్లేదు. సో ఇది తప్పు. సో 12తో మల్టిప్లై చేశాను అనుకో, దీన్ని రాంగ్ వస్తలేదు. ఇప్పుడు ఇదే దాన్ని 8.3025ని 10⁻25ని ఇంటూ 24 టైమ్స్ చేస్తున్నా. చూడండి అన్న, ఈ టోటల్ వాల్యూని నేను 1/24 అనుకుంటున్నాను. ఈ టోటల్ వాల్యూ 1/24 యొక్క ఈ 1/24 డివిజన్, ఈ 1/24ని మనం సింప్లిఫై చేస్తే 8.3025 వస్తుంది. 8.3025 × 10⁻25 వస్తుంది. ఈ టోటల్ దాన్ని నేను 24తో మల్టిప్లై చేస్తే, అంటే ఇలాంటి వాళ్ళు 24 టైమ్స్ ఉంటే మనకి 1.9 × 10⁻23 వస్తుంది. అంటే ఇది సేమ్ కార్బన్ యొక్క ఫిజికల్ మాస్కి ఈక్వల్ అవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నా చూడండి. సో 1/12 × 12 చేస్తే మనకి ఫిజికల్ మాస్ సేమ్ వస్తుంది, ఫిజికల్ మాస్ ఇంత వస్తుంది. అలానే 1/24 × 24 చేసినా ఇదే వస్తుంది ఫిజికల్ మాస్. ఇక్కడ ఎంత ఫిజికల్ మాస్ వచ్చింది, ఇక్కడ కూడా అంటే ఫిజికల్ మాస్ వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ అంటే వచ్చింది. ఎందుకు అంటే వచ్చిందని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అలా ఏమైనా డౌట్ వస్తే మీరు గ్రేట్.
ఎందుకు అంతే వస్తుంది, అలా ఎందుకు రావాలనే రీజన్ మీకు ఒకటి చెప్పాలా? చూడండి నాన్న, ఇప్పుడు మీరు భూమిలోకి వెళ్ళారు, ఎర్త్లోకి వెళ్ళి సాయిల్లో తవ్వి మీరు ఒక కార్బన్ ఆటమ్ని కనుక్కున్నారు. ఇది ఆ కార్బన్ ఆటమ్, దీన్ని నేను 12 భాగాలు చేశాను, ఒక 2 3 4 5 6 ఇలా మొత్తం 12 చేశాను ఇక్కడ. ఇలాంటిది ఇంకోటి తీసుకున్నాను, సేమ్ ఆటమ్, దీన్ని నేను ఈసారి 24 చేసాను, 24 24 24 24 24. చూడండి అన్న, 12 చేయని 24 చేయని ఎంతైనా చేయని, కానీ నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏదైతే ఉందో దీని యొక్క ఒరిజినల్ మాస్, ఏదైతే ఫిజికల్ మాస్ కొన్నప్పుడు వచ్చిన మాస్, లేకపోతే వెతికినప్పుడు చేసినప్పుడు కొలిచినప్పుడు వచ్చిన మాస్ అనేది చేంజ్ అవ్వదు. జస్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో నెంబర్, ఇప్పుడు ఇవి కొన్ని చిన్నగా ఉంటాయి, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇది 12 కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇవి 24, ఒక్క బాల్ని నేను 24 చేసిన, ఒక్క బాల్ని నేను 12 చేసిన. కానీ ఒక్క బాల్ అనేది ఫస్ట్ ఉంది, ఆ ఒక్క బాల్ యొక్క మాస్ అంటే ఉంటుంది, చేంజ్ అవ్వదు. బట్ ఎవరు చేంజ్ అవుతుంది, ఇక్కడ నెంబర్ చేంజ్ అవుతుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? రైట్. సో ఫిజికల్ మాస్ అనేది చేంజ్ అవ్వదు అని అర్థం. ఫిజికల్ మాస్ అనేది సేమ్, అండ్ నెంబర్ చేంజ్ అవుతుంది, 12 24. ఆ నెంబర్ని ఏమంటాం, యూనిట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, అటామిక్ మాస్ చేంజ్ అని అర్థం. చూడండి, ఇంతకుముందు నేను మీకు ఒకటి చెప్పాను, 12 ఇంటూ యూ పెట్టాను అంటే అటామిక్ మాస్ ఇంటూ యూ పెడితే మీకు ఏమొస్తుంది, ఇగో ఇది వస్తుందని చెప్పాను. సో ఇదేంటి, అటామిక్ మాస్. ఈసారి మనం ఎంత పెట్టుకున్నాం, అటామిక్స్ 24. 24 ఇంటూ యూ పెట్టాం, 24 ఇంటూ యూ పెడితే ఏమైంది, ఇగో 24 ఇంటూ యూ పెడితే మనకి ఈ మాస్ వచ్చింది. అంటే ఎప్పుడైతే మీరు 1/12ని డబల్ చేస్తే 1/24 వస్తే, ఈసారి కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఏమైతుంది, ఇట్లా ఉన్నప్పుడు 1/12 ఉన్నప్పుడు 12 అవుతుంది. అదే ఇలా ఉన్నప్పుడు ఏమైతుంది, కార్బన్ యొక్క అటామిక్ మాస్ 24. అంటే అటామిక్ మాస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దేని బేస్ మీద, మీరు యూనిట్ బేస్ మీద చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. ఫిజికల్ మాస్ చేంజ్ అవుతుందా, లేదు. ఇప్పుడు చూడండి అన్న, ఫిజికల్ మాస్ని ఏమంటామంటే మోల్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటాం. అంటే ఒక సబ్స్టాన్స్ యొక్క మోల్ని ఫిజికల్ మాస్ అనండి, ఇప్పటి వరకు అనుకోండి. సో ఫిజికల్ మాస్ అనేది చేంజ్ అవుతుందా అంటే లేదు, సేమ్ ఉంటుంది. బట్ నెంబర్ చేంజ్ అవుతుందంటే పక్కా చేంజ్ అయింది. అటామిక్ మాస్ 12 నుంచి మనకి ఎంత వచ్చిందా అన్న, 24 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, కొత్త అటామిక్ మాస్ 24 వచ్చింది కార్బన్ది. సో ఎప్పుడు ఒకటేలా ఉండదు. సో అటామిక్ మాస్ ఈక్వల్స్ 24, బట్ ఫిజికల్ మాస్ ఈక్వల్స్ ఇది. సో ఫిజికల్ మాస్ చేంజ్ అవ్వలేదు, కొన్నప్పుడు ఎంత ఉందో మన ఇరగొట్టినప్పుడు కూడా అంతే వచ్చింది. కార్బన్ చేంజ్ అవ్వదు. ఏం చేంజ్ అవ్వదు, అటామిక్ మాస్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను ఈ 24 ఇంటూ యూ పెట్టాను, ఈ యూ ప్లస్లో ఈ వాల్యూ పెట్టాను. ఇప్పుడు 24 ఇంటూ యూ చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది, సేమ్ ఫిజికల్ మాస్ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను క్వశ్చన్లోకి వెళ్తాను. యా. సో ఇఫ్ యూ అజ్యూమ్ దట్, ఇక్కడ ఏం చెప్తానంటే, ఒకవేళ మనం ఇలా అజ్యూమ్ చేసుకుందాం, 1/24 పార్ట్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది కార్బన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1/12 పార్ట్ ఆఫ్ ఇట్స్ 1 AMU. ఇక్కడ ఏం చెప్పారంటే 1/24ని నేను ఏం చేస్తున్నాను, 1/24 పార్ట్ అనే దాన్ని 1/12 బదులు 1/24 తీసుకుంటున్నాను. దేని ప్లేస్లో, 1/12 ప్లేస్లో. అయితే ఇప్పుడు 1/24 కానీ 1/12 కానీ ఇప్పుడు రెండింటిని ఏమనుకుంటున్నాను, 1 AMU అనుకుంటున్నాను. సో 1/24 అన్న 1 AMU, 1/12 అన్న 1 AMU అనుకుంటాను. ఓకే అనుకున్నానా? దాని తర్వాత ఏం అడిగాడు, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. చూడండి అన్న, మాస్ ఆఫ్ 1 మోల్ అంటే ఏం చెప్పాను, మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఫిజికల్ మాస్ అని చెప్పాను. ఇక్కడ చూడండి, అది ఒక నిమిషం అని. యా. సో ద మోల్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇక్కడ మాస్ పెట్టుకోండి. ద మాస్ మోల్ ఆఫ్ వన్ సబ్స్టెన్స్ అంటే దానికి అర్థం ఫిజికల్ మాస్. ఫిజికల్ మాస్ అనేది చేంజ్ అవ్వదు అని అడుగుతున్నా. సో వాళ్ళు అడిగేది ఏంటంటే ఫిజికల్ మాస్ అని అర్థం. సో మాస్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే దానికి అర్థం ఫిజికల్ మాస్. ఫిజికల్ మాస్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను 1/12 నుంచి 1/24 చేంజ్ చేస్తే దానివల్ల ఫిజికల్ మాస్కి ఏం జరుగుతుంది అని అడిగారు క్వశ్చన్. అర్థమైందా? ఫిజికల్ మాస్కి ఏం జరుగుతుంది అని అడిగారు. ఫిజికల్ మాస్ అనేది చేంజ్ అవ్వదు, అదే రిమైన్ అన్చేంజ్డ్. అది డబల్ అవుతుందా ఫిజికల్ మాస్, మీరు క్వశ్చన్లో చేసినప్పుడు డబల్ అవ్వలేదు. మళ్ళీ ఏ డబల్ అయింది, వాట్ డబల్ అంటే ఏం పెట్టుకోవాలి, అటామిక్ మాస్ డబల్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అటామిక్ మాస్ని అడిగారే, డబల్ అవుతుందా లేదని అడగలేదు. సో దాన్ని అడిగినప్పుడు ఇది పెట్టొద్దు. సో రిమైన్ అన్చేంజ్. గెట్ హాఫ్ అన్నారు. ఏది హాఫ్ అయింది, ఏది హాఫ్ అయింది చూడండి నాన్న. ఏది హాఫ్ అయింది అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది, 1.6 10⁻⁻24 వచ్చింది. ఇది 1 యూనిట్. అదే ఇప్పుడు 1/24 యొక్క వాల్యూ చూసుకుంటే 8.30 ఇంటూ 10⁻⁻25. నేనేం చెప్పాను, ఈ వాల్యూ అనేది ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ సగం. అంటే ఈ 8.3ని ఇంటూ 2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ హాఫ్ అయిపోయింది, అంటే యూనిట్ అనేది హాఫ్ అయిపోయింది. ఒక యూనిట్ యొక్క బరువు తగ్గిపోయింది, ఇది హాఫ్ అయింది.
సో ఇది హాఫ్ అయ్యి దేని హాఫ్ అయిందంటే యూనిట్ యొక్క మాస్ హాఫ్ అయిందని రాసుకోవాలి. అప్పుడు ఈ ఆప్షన్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ అంటే ఎందుకు ప్రిడిక్ట్ చేయలేము, మనం ప్రిడిక్ట్ చేసాం, వి గాట్ ఇట్ రైట్, దట్స్ ఇట్. సో ఇలా ఈ మూడు ఆప్షన్స్, ఈ ఆప్షన్ అన్ని కరెక్టే, కానీ వారు అడిగింది ఏంటి, మాస్ అడిగారు. మాస్ అడిగినప్పుడు ఇది, ఒకవేళ అటామిక్ మాస్ అడిగితే ఇది, ఒకవేళ యూనిట్ మాస్ అడిగితే ఇది, అంతే. ఓకేనా పిల్లలు, రైట్. సో ఇలా ఈ జేఈ మెయిన్ క్వశ్చన్ అనేది ఒకదాన్ని మీరు చేశారు. గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు నేను మీకు అటామిక్ మాస్ యొక్క కొన్ని ఫార్ములాస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మూడు డిఫరెంట్ ఫార్ములాస్ చెప్తాం, మూడు డిఫరెంట్ ఫార్ములాస్ ఒక్కటే వాల్యూ ఇస్తాయి, పెద్ద చేంజ్ ఏం ఉండవు. అంటే ఫర్ సపోజ్ అటామిక్ మాస్ కార్బన్ ఎంత 12, ఈ 12 అనేది దీంట్లో పెట్టినా సేమ్ వస్తుంది, అన్నిట్లో 12 వస్తుంది అని అర్థం. సో అయితే ఇప్పుడు ఈ మూడు ఫార్ములాస్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి అన్న, ఫస్ట్ ఫార్ములా అటామిక్ మాస్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ వన్ ఆటమ్ డివైడెడ్ బై 1 U. చూడండి, మాస్ ఆఫ్ వన్ ఆటమ్ అంటే ఇక్కడ ఈ వన్ ఆటమ్ అంటే ఇక్కడ ఏ ఆటమ్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నైట్రోజన్, ఆక్సిజన్. ఇప్పుడు నేను ఆక్సిజన్ తీసుకుంటా, చూడండి, ఆక్సిజన్ ఓ ఓ ఓ ఓ ఆక్సిజన్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఇక్కడ వన్ ఆటమ్, మాస్ ఆఫ్ వన్ ఆటమ్ అంటే ఇక్కడ ఆక్సిజన్ యొక్క మాస్ రాసుకోండి. ఆక్సిజన్ యొక్క మాస్ 2 × 10⁻⁻24 అనుకున్నాం. అంటే మట్టిలోకి వెళ్ళి తవ్వితే దొరుకుతుంది. దాని కింద ఏం పెట్టారు, 1 U. 1 U వాల్యూ ఎంత, నేను ఆల్రెడీ చెప్పాను, 1.6 × 10⁻24. అంటే ఈ వాల్యూ ఆక్సిజన్ యొక్క వన్ మాస్ యొక్క ఆటమ్ యొక్క వాల్యూ అండ్ 1 U వాల్యూ పెడితే నీకేం వస్తుందంటే, ఐఎమ్ సారీ, 2 × 10⁻24 డివైడెడ్ బై 1 U పెడితే, అంటే 1 U వాల్యూ ఇది పెట్టాక మీకు ఇక్కడ 16 వస్తుంది. అంటే మీకు కావాలంటే చేసి చూడండి, మీకు అదే వస్తుంది. మీకు ఒక పని చేయండి, ఆక్సిజన్ యొక్క మాస్, ఫిజికల్ మాస్ అని కొట్టండి గూగుల్లో. ఒక్క ఆటమ్ యొక్క మాస్ చూడండి, ఒక్క ఆటమ్, నాట్ O2. మీకు బేసిక్గా O2 దొరుకుతుంది ప్రతిసారి, ఓ దొరకదు. కానీ సింప్లిఫైస్ కోసం ఒక ఆక్సిజన్ ఒక్క ఆక్సిజన్ యొక్క మాస్ అనేది ఎంత ఉంటుందని గూగుల్లో కొట్టండి, అది ఒక మాస్ ఇస్తుంది. ఆ మాస్ని ఏదైతే ఆ మాస్ ఇస్తుందో ఆ మాస్ని యూతో డివైడ్ చేయండి, 1 Uతో డివైడ్ చేయండి, 1 U వాల్యూ ఇది పెట్టండి, అప్పుడు మీకు 16 వస్తుంది. 16 వచ్చిందంటే అర్థం ఏంటి, మళ్ళా ఇక్కడ అటామిక్స్ మాస్ 16 వచ్చిందంటే అర్థం ఏంటి, నేను ఇక్కడ రాసానా, రైట్, ఇక్కడ రాసాను చూడండి. సో 2.6 × 10⁻23 ఇదేంటమ్మా, ఆక్సిజన్ యొక్క మాస్. ఆక్సిజన్ యొక్క ఒక ఆటమ్ యొక్క మాస్ ఇది 1 U. సారీ, ఇది 1 U కాదు కానీ. సో ఆక్సిజన్ యొక్క మాస్ ఇది. సో ఆక్సిజన్ యొక్క మాస్ అనేది ఇంత వచ్చింది, ఇంత దాన్ని దేంతో డివైడ్ చేశాను, 1 Uతో డివైడ్ చేశాను, అప్పుడు నీకు ఏమొస్తుంది, 16 వచ్చింది. 16 అంటే అర్థం ఏంటి, 16 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. అది. సో అటామిక్ మాస్ ఏదైనా మీకు వచ్చింది అనుకోండి, అటామిక్ మాస్ 16 వచ్చిందంటే 16 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్. ఒకవేళ అటామిక్ మాస్ 17 వచ్చిందంటే 17 టైమ్స్ ఎక్కువ 1 యూనిట్తో కంపేర్ చేస్తారు. 17 యొక్క అటామిక్ మాస్ బట్టి ఏ ఎలిమెంట్ ఉంటుందో మీరే చెప్పండి, నాకు గుర్తుకులేదు. ఒకవేళ మీకు 4 U అంటారు, 4 వచ్చింది అనుకోండి అటామిక్ మాస్, అంటే దీనికి అర్థం ఇది హీలియం అని అర్థం. హీలియం అనేది 1 యూనిట్తో కంపేర్ చేసి ఎన్ని టైమ్స్ హెవియర్ ఉంది, 4 టైమ్స్ హెవియర్ ఉంది అని అర్థం. ఇది ఈ ఫస్ట్ ఫార్ములాకి అర్థం. సో ఈ దీనికి ఒక ఎగ్జాంపుల్ రాశాను, సేమ్ పాయింట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక ఫార్ములా, అటామిక్ మాస్ని ఇలా కూడా అనుకోవచ్చు, మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్. అంటే పైన ఏది ఉందో అదే ఇక్కడ రాశాను, ఇక్కడ జస్ట్ ఎలిమెంట్ రాశాను, ఇక్కడ ఎలిమెంట్ రాయలేదు గంటే. అంటే ఏదైనా మీకు కావాల్సిన ఒక ఎలిమెంట్ యొక్క ఒక ఆటమ్ యొక్క మాస్ ఇక్కడ రాయండి, రాశాక 1/12th పార్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ 12. చూడండి నాన్న, ఇక్కడ ఒక వర్డ్ చూసుకోండి, కార్బనే రాసుకుంటున్నా కింద, ఇక్కడ కూడా కార్బన్. ఈ 1 U దేనికి సంబంధించింది, కార్బన్ యొక్క 1 Uకి సంబంధించింది. కింద కూడా ఏం రాసిన, కార్బన్ యొక్క 1 U. అంటే మీరు ఏం చేస్తున్నారు, కార్బన్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్, అంటే కార్బన్తోనే అన్ని కంపేర్ చేసి చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 1/12th పార్ట్ ఆఫ్ మాస్, అంటే కార్బన్ యొక్క ఒక ఆటం ఉంది, ఆ ఒక్క ఆటంని నేను 12 సార్లు డివైడ్ చేస్తే 12 సార్లు ఒక్క భాగం ఏదైతే ఉందో ఆ ఒక్క భాగం యొక్క మాస్ని కింద రాసుకో, ఇక్కడ రాసుకో, ఈ కింద రాసుకో అని చెప్తున్నది. ఈ హోల్ థింక్ అర్థం ఏంటంటే, నేను 12 సార్లు అంటే ఒక ఆటమ్ని 12 భాగాలు చేస్తే 12 భాగాల్లో ఒక్క భాగం యొక్క మాస్ని నేను కింద రాసుకొని పైన నాకు కావాల్సిన ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క ఆటమ్ యొక్క మాస్ రాసుకుంటే అప్పుడు నాకు అటామిక్ మాస్ వస్తుంది అని అర్థం. ఇది దీనికి అర్థం. ఇక్కడ చూడండి, కార్బన్ 12 అని రాశాను, ఉత్తి కార్బన్ కాదు, కార్బన్ 12. ఈ 12 అన్నందుకు మాత్రం ఇది కార్బన్ యొక్క మాస్ అని అనుకోకండి, అది వేరు. 12 అంటే దీని పేరు, కార్బన్ 12 అనే ఒక వ్యక్తి ఉన్నారని అర్థం. ఇప్పుడు నేను చెప్తా చూడండి, A1 అనే ఒక అబ్బాయి ఉన్నారు, A2 అనే అబ్బాయి ఒకడు ఉన్నారు. అంటే A1 A2 అంటే ఇద్దరు డిఫరెంట్, ఈరొక అబ్బాయి వీరొక అబ్బాయి. సో అలానే కార్బన్ 12 అనే ఒక అబ్బాయి ఉన్నారు, కార్బన్ 12 యొక్క ఒక అబ్బాయి, ఆ అబ్బాయి యొక్క ఒక్క ఆటం, ఆ ఒక్క ఆటంని 12 భాగాలు చేస్తారు, ఆ 12 భాగంలో ఒక్క భాగం యొక్క మాస్ని ఇక్కడ కింద రాసుకోండి అని అర్థం. ఇంత పెద్ద మీనింగ్ వస్తుంది దీనికి, ఓకేనా, రైట్. ఇప్పుడు ఇంకొక వేల ఫార్ములా చెప్తా. అటామిక్ మాస్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ ఎలిమెంట్, సేమ్ పైన ఏది ఉందో కింద కూడా అదే ఈడ కూడా అదే రాసిన, కింద ఒకటి రాసిన, మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ 12. చూడండి నాన్న, ఇక్కడ ఏం చెప్పారు, వన్ ఆటమ్ మాస్.
డైరెక్ట్ దేని మాస్ అడిగారు? ఒక్క ఆటం యొక్క మాస్. కానీ ఇక్కడ ఏం అడిగారు? ఒక్క ఆటం యొక్క మాస్ అడిగారు, కానీ ఆ ఒక్క ఆటం యొక్క మాస్ ఎంత అడిగారు? 1/12 పార్ట్ అడిగారు. ఇక్కడ ఏం అడిగారు? 1/12 పార్ట్ అడగలేదు. జస్ట్ ఒక ఆటం యొక్క మాస్ ఎంత ఉందో అది ఇక్కడ రాయండి. అలాగనే నీకు ఏ ఆటం కావాలో ఆ ఆటం యొక్క మాస్ ఇక్కడ రాయండి. ఇక్కడ నీకు కావాల్సిన ఆటం రాయి, ఆ ఎక్స్ ఆటం రాయి, ఇక్కడ కార్బన్ ఆటం రాయి. పైన అయితే ఎక్స్ మారదు, పైన అయితే ఎక్స్ మారుతుంది, కింద కార్బన్ యొక్క మాస్ మారదు. సో కింద అన్ని చోట్ల కార్బన్ ఉంటుంది, పైన మాత్రమే చేంజ్. అయితే ఇక్కడ ఏం అడిగారు? ఇక్కడ ఒక్క ఆటం అడిగారు, ఒక్క ఆటం ఆఫ్ కార్బన్. అంటే ఏంటో నేను చెప్తా చూడండి ఇప్పుడు. మాస్ ఆఫ్ వన్ ఆటమ్, ఒక ఆటమ్ తీసుకున్నాను. మాస్ ఆఫ్ వన్ కార్బన్ ఆటమ్ తీసుకున్నాను. ఇది థర్డ్ ఫార్ములా. ఈ థర్డ్ ఫార్ములాలో ఇంటూ ఇక్కడ 12 పెడతాం మళ్ళీ. అదే ఇదేంటో చెప్తా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక ఆక్సిజన్ ఉంది. ఇప్పుడు నాకు ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ తెలియాలి. అందరికీ తెలుసు అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 16 అంటారు. కానీ ఇది 16 అనేది ఎలా తెలిసింది అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. 16 ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం వెతుకుతున్నాం. అది ఈ క్వశ్చన్, ఈ ప్రాసెస్కి అర్థం. సో ఒకవేళ మీకు అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ని కనుక్కోవాలనుకుంటే, ఆక్సిజన్ అటామిక్ మాస్ని మీరు పైన ఏం రాసుకుంటారు? ఆక్సిజన్ యొక్క రియల్ మాస్ అంటే ఫిజికల్ మాస్. నేను ఏం చెప్తున్నా? ఫిజికల్ మాస్ అనేది ఆక్సిజన్ అనేది మట్టిలో దొరుకుతుంది. డేటా ఇది గూగుల్లో పెడితే దొరుకుతుంది. సో గూగుల్ ఇది మీరు గుర్తుంచుకోవాలి, పెద్ద చేంజ్ చేసేది ఏం లేదు. సో ఇప్పుడు నాకు ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ యొక్క మాస్ రాసిన, ఒకవేళ కార్బన్ అంటే కార్బన్ రాస్తారు, నైట్రోజన్ అంటే నైట్రోజన్ రాస్తారు పైన. అది రాసినాక కింద మాత్రం చేంజ్ అవ్వదు. కింద ఎవరు రాశాను? కింద కార్బన్ రాశాను, కార్బన్ యొక్క ఒక ఆటం యొక్క మాస్. సో ఇది కార్బన్ యొక్క ఒక ఆటం యొక్క మాస్. అంటే మీరు మట్టిలోకి వెళ్ళి తవ్వినాక దొరికే ఒక కార్బన్ యొక్క ఆటం యొక్క మాస్ ఇంత ఉంటుంది. రైట్. ఇప్పుడు వీడిని నేను డివైడ్ చేస్తే నీకు వీరు వస్తారు 1.33. వీడిని నేను 12తో ఇంటూ చేశాను, అప్పుడు నీకు 16 వస్తుంది. 16 ఎలా వచ్చింది? వీళ్ళిద్దరిని డివైడ్ చేసి వీళ్ళని 12తో మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. 16 అంటే ఏంటి? 16 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్. అది. సో ఈ ఫార్ములాకి అర్థం ఏంటంటే మాస్ ఆఫ్ వన్ ఆటమ్ అంటే మీకు కావాల్సిన ఆటమ్ యొక్క మాస్ రాయండి ఒక ఆటమ్ది. ఆ తర్వాత మాస్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ యొక్క ఒక్క మాస్ రాయండి. మామూలుగా అయితే 1U రాస్తాం, కానీ ఇక్కడ 1U రాయట్లేదు. డైరెక్ట్గా కార్బన్ యొక్క ఒక్క ఆటమ్ యొక్క మాస్ని పైన మనకు కావాల్సిన మాస్, మనకు కావాల్సిన ఎలిమెంట్ యొక్క మాస్ని 12తో ఇంటూ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అటామిక్ మాస్. ఇది గాయస్ దీనికి అర్థం. సో నేను ఇంకొకటి చెప్తా, ఇంకో మెథడ్ వేరే వేరుగా, జస్ట్ వినండి. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇంకొక సెకండ్ మెథడ్ చెప్తాను. సెకండ్ మెథడ్ దేని గురించి అంటే, మీరు 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్ని కనుక్కోనికి. మీకు 1U అంటే ఇదే కదా, లేకపోతే 1U బదులు 1 AMU అంటే కూడా ఇది. సో 1 AMUని కనుక్కునే ప్రాసెస్లో సెకండ్ మెథడ్కి వచ్చాం. ఇంతకుముందు వేరే మెథడ్ చేస్తాం 1 AMUని ఎలా కనుక్కోవాలని. ఇప్పుడు ఈ మెథడ్ ఏంటో చూడండి. ఈ మెథడ్లో మనకు మోల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మోల్ అనే కాన్సెప్ట్కి అర్థం ఏంటో నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీ దగ్గర 6 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 6 ఇంటూ 10⁻23 ఆటమ్స్ అంటే ఏంటో, 10⁻23 అంటే ఏంటో తెలుసా? 10 తర్వాత 23 సున్నాలు పెడతారు, 23 ఎల్లుకుంటే వెళ్తే 23 అయిపోతాయి. అంటే దీనికి అర్థం ఏం లేదండి. 23 సున్నాలు అంటే దానికి అర్థం కొన్ని కోట్ల 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 ఆటమ్స్ అని అర్థం. అంటే కొన్ని కోట్ల కోట్ల, 100 కోట్ల, 1,00,000 కోట్ల అనుకోండి. ఓకే, 1,00,000 కోట్ల ఆటమ్స్ ఉన్నాయని అర్థం. 1,00,000 కోట్ల ఆటమ్స్ అన్ని కలిస్తే, ఇంతమంది కలిస్తే, 1,00,000 కోట్ల మంది కలిస్తే మీకు 1 గ్రామ్ వస్తుంది. అంటే ఇంతమంది మనుషులు కలిస్తే, ఇంతమంది ఆటమ్స్ కలిస్తే, ఇన్ని పార్టికల్స్ కలిస్తే, ఇన్ని మాలిక్యూల్స్ కలిస్తే, ఇన్ని ఇల్లు కలిస్తే, ఇన్ని చాక్లెట్స్ కలిస్తే, లేకపోతే ఇన్ని కోట్ల కోట్ల డబ్బులు కలిస్తే, అవన్నీ కలిసి 1 గ్రామ్ అవుతుంది. అర్థమైందా? అది. సో 1 గ్రామ్ రానికి ఇంతమంది కావాలి. సో ఇంతమంది కలిస్తే 1 గ్రామ్ వచ్చింది కాబట్టి దీన్నే మనం 1 మోల్ అంటాం. అంటే 1 మోల్లో ఇంతమంది ఉంటారు నాన్న అని అర్థం. సో ఇంతమంది కలిస్తే 1 గ్రామ్ వచ్చింది. సో 1 మోల్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ అనేది, 1 మోల్ ఈక్వల్స్ టు ఇంతమంది అని అర్థం. ఇది అర్థమైందా? ఓకే. సో వీళ్ళందరూ కలిస్తే ఇంత బరువు వస్తుంది. బరువు, 1 గ్రామ్ బరువు అంటే ఇంతమంది బరువు, ఇంతమంది కొన్ని కోట్ల మంది కలిస్తే వచ్చిన బరువు ఇది. అది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది. సో మాస్ అంటే బరువు, గ్రామ్, 1 గ్రామ్. సో ఇక్కడ చూడండి, ఇంతమంది కలిస్తే 1 గ్రామ్. సో ఒక్క ఆటం అడుగుతున్నా అంటే ఏంటి? ఇన్ని ఆటమ్స్ కలిస్తే ఇంతమంది అయినప్పుడు, కొన్ని కోట్ల కోట్ల ఆటమ్స్ కలిస్తే ఇంత బరువు వచ్చినప్పుడు, ఆ అన్ని కోట్ల కోట్ల ఆటమ్స్ లో ఒక్క ఆటమ్ని నేను తీసుకుంటున్నా, ఓన్లీ 1 ఆటమ్. చూడండి నాన్న, ఇలా కొన్ని కోట్ల ఆటమ్స్ ఉంటే, కొన్ని కోట్ల ఆటమ్స్, 100 కోట్ల ఆటమ్స్ ఉంటే 100 కోట్లో ఒక్క ఆటమ్ని తీసుకున్నా. అంటే 1 రూపీ తీసుకున్నా. 100 కోట్ల రూపాయలు ఉంటే అందుకెళ్ళి ఒక్క రూపాయిని తీసుకున్నా. ఒక్క రూపాయి యొక్క బరువు అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ ద బరువు ఆఫ్ 1 రూపాయి. దీన్ని ఎలా చేయాలో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈ మెథడ్ ప్రతిసారి వస్తుంది ఈ హోల్ చాప్టర్లో. ఈ మెథడ్ ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు ఏ అనేది బి ఇస్తుందని మీకు తెలుసు, ఏ అనేది బి ఇస్తుందని తెలుసు, మీకు సి అనేది ఏమి ఇస్తుందో తెలియదు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ మెథడే ఇలా యూజ్ చేస్తాం.
మీకు ఏ నుంచి బి వస్తుందని తెలుసు, సి నుంచి ఏం వస్తుందో మీకు తెలియదు. ఎక్స్ అంటే క్వశ్చన్ మార్క్, ఓకేనా. మీకు ఎక్స్ని కనుక్కోవాలి. సో సి నుంచి ఏది వస్తుందో నీకు కనుక్కోవాలి. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సిని బితో ఇంటూ చేయాలి, సి ఇంటూ బి, ఆ తర్వాత ఏని డివైడ్ చేయాలి. మళ్ళీ చూడండి నాన్న, ఏ నుంచి బి వస్తుంది, సి నుంచి ఏం వస్తుందో నీకు తెలియదు, ఇది క్వశ్చన్ మార్క్. అప్పుడు నీకు ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఎక్స్ని కనుక్కోనికి ఏం చేస్తాం అంటే ఎక్స్ ఈక్వల్స్ అని పెట్టి అప్పుడు ఏం చేయాలంటే సి ఇంటూ బి రాసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో సి ఇంటూ బి రాసుకున్నాక ఈ రెండింటిని సి ఇంటూ బి రాసుకొని ఆ తర్వాత డివైడెడ్ బై ఏ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఏదైతే ఏ ఉందో అది డివిజన్లోకి వస్తుంది, ఈ రెండు మల్టిప్లికేషన్కి వస్తుంది. సో ఇలా వెళ్ళాలి, ఇది క్రాస్లో వెళ్ళండి, ఇది మల్టిప్లై అవుతుంది. ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై అయ్యే దగ్గర పైన ఇది రాసుకొని దాని కింద ఏ రాయండి. అర్థమైందా? సో ఈ సి ఇంటూ బి డివైడెడ్ బై ఏ రాసుకుంటాం, సి ఇంటూ బి డివైడెడ్ బై ఏ. అది. సో అలానే ఇప్పుడు 1 ఇంటూ 1, ఓకేనా, 1 ఇంటూ 1 అది ఇక్కడ రాసుకున్నాం. 1 ఇంటూ 1 రాసుకున్నాక డివైడెడ్ బై ఇది ఏంటి 6.22 × 10⁻23 ఆటమ్స్. మళ్ళీ చూడండి, 1 ఇంటూ 1 ఇక్కడ రాసుకున్నాను. దాని తర్వాత 1 ఇంటూ 1 రాసుకున్న తర్వాత ఇది డివైడ్ చేస్తున్నా, ఇది కింద రాసుకుంటున్నా. చూడండి ఇక్కడ రాసుకున్నా కింద. సో 1 ఇంటూ 1 డివైడెడ్ బై 6, ఇది 1 atom 1 gram డివైడెడ్ బై 6. ఎలాగైతే ఏ బి ఇస్తుంది, సి ఎక్స్ ఇస్తుంది, ఎక్స్ని కనుక్కోమని అడిగినప్పుడు సి ఇంటూ బి డివైడెడ్ బై ఏ పెట్టుకుంటున్నా. అది. సో ఇప్పుడు ఇలా నేను చేసినాక మనకు ఒక వాల్యూ వస్తుంది 1.6 × 10⁻24 grams. చూడండి నాన్న, ఇది ఆల్రెడీ ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్స్ ఇది వచ్చిందా, అదే యూనిట్ ఇలా కూడా ఫైండ్ చేసినాం. అంటే మోల్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఫైండ్ చేస్తే కూడా ఇదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి మోల్తో చేసినప్పుడు వచ్చిన వాల్యూకి మీనింగ్ ఏంటో నేను చెప్తా చూడండి. దీనికి అర్థం ఏంటంటే ఇది బరువు. దేని బరువు ఇక్కడ చూడండి, ఒక్క ఆటం ఉందా, ఒక్క ఆటం యొక్క బరువు ఎంత, ఇది. సో ఇప్పుడు నాకు ఒక ఆటం యొక్క బరువు ఇది, అలాంటిది ఇన్ని ఆటమ్స్ కలిస్తే బరువు ఎంత, 1 గ్రామ్, ఓకేనా. ఇన్ని కోట్ల ఆటమ్స్ కలిస్తే వచ్చేది వన్ గ్రాము. ఒక ఆటం యొక్క బరువు తెలుసుకోవాలి, ఒక ఆటం యొక్క బరువు తెలిస్తే ఇంత ఉంటుంది 1.6 × 10⁻24. సో 1.6 ఇది ఏదైతే వాల్యూ ఉందో దీనికి అర్థం ఇది ఒక ఆటం యొక్క మాస్ అని అర్థం. మోల్ నుంచి కనుక్కున్నాక వచ్చిన మాస్ ఇది. సో ఒక ఆటం యొక్క మాస్ అర్థమైందా? రైట్. వెల్, ఇప్పుడు చూడండి అన్న, 1 atom × 1/g × 6.3 అంటే సేమ్ అక్కడ ఏం రాసాను ఇది కూడా అక్కడనే రాశాను. ఇప్పుడు ఇదే దాన్ని మనం సింప్లిఫై చేస్తే సేమ్ అదే వస్తుంది. అంటే ఇంతకుముందు రాసిన స్లైడ్లోని ఇక్కడ మళ్ళీ రాశాను రిపీటెడ్గా. అయితే నేనేం చెప్పాను అనుకుంటున్నా, ఇదైతే ఇది వచ్చిందో దీనికి అర్థం ఏం చెప్పాను, ఇది 1 atom మాస్, ఒక ఆటం యొక్క మాస్ అంటే ఒక ఆటం యొక్క బరువు. ఇదేమో కొన్ని కోట్ల ఆటమ్స్, ఆ కొన్ని ఆటమ్స్ యొక్క బరువు వచ్చేసి 1 గ్రామ్. కానీ ఇందులో ఒక్క ఆటం యొక్క మాస్ వచ్చేసి 1 u, ఆ 1 u మాస్ వచ్చేసి ఇది, ఓకేనా, ఇది. సో ఇది వచ్చింది. ఇప్పుడు ఇది ఈక్వల్స్ టు 1 u అని పెట్టాను. ఇప్పుడు 1 u అనేది ఏం రాసుకుంటున్నాము, 1/6 × 10⁻23. అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే 1 ఇంటూ 1 పెట్టామో ఆ 1 ఇంటూ 1ని 1 ఇంటూ 1 వస్తుంది. దాని కింద ఏది ఉందో అది ఇక్కడ రాశాను. ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది, అవునా, ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ అనేది ఏంటి, 1 uకి ఈక్వల్. సో అందుకే 1 u ఈక్వల్స్ ఇదైతే ఈ వాల్యూ ఉందో అదే వాల్యూ ఇక్కడ రాసాం అంతే. సో 1 u ఈక్వల్స్ 1/6 × 10⁻23. ఇప్పుడు దీన్ని మనం ఇంకోలా రాసుకుంటాం, 1/NA. NA అంటే ఏంటి, ఈ నెంబర్ని NA అని రాయొచ్చు. అంటే ఎక్కడైనా నేను NA అని పెట్టాను అనుకోండి, దానికి అర్థం ఇంతమంది ఉన్నారని అర్థం. సో దానికే NA అని అర్థం. ఒకవేళ NA అంటే మీనింగ్ ఏంటి, అవగాడో నెంబర్. అంటే అవగాడో అని ఒక సైంటిస్ట్ ఈ నెంబర్ని కనుక్కున్నారు, ఇంతమందిని కనుక్కున్నారు, అందుకే అవగాడో నెంబర్ అంటారు, లేదా NA అంటారు. NA ప్లేస్లో మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మొత్తం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏదైతే ఈ వాల్యూ వచ్చిందో, ఈ దిక్కుమాలిన వాల్యూ, ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, వీన్ని మల్టిప్లై చేసి వీన్ని డివైడ్ చేశాను. అంటే వీన్ని మల్టిప్లై చేస్తే నాకు 1 వచ్చింది. సో వీరి కింద 6.3 అంటే అలానే రాసుకున్నాను. వీళ్ళిద్దరిని డివిజన్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. సో దానికి అర్థం 1 = 1/6 × x. అంటే x అంటే 10⁻23. సో ఇది 1 u అని అర్థం. ఈ 6x వాల్యూను NA రాసుకుంటున్నా, NA బదులు అవగాడో నెంబర్. సో దానికి అర్థం ఏంటంటే 1 u = ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు అని అర్థం. అవి దాని రిలేషన్షిప్. సో 1 u = 1/NA గ్రామ్స్ అని రాసుకున్నాను. గ్రామ్ అంటే ఏంటి, బరువు జస్ట్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, 1 u × NA = గ్రామ్ అని రాస్తాను. దీని రిలేషన్షిప్ నేను లాస్ట్లో చెప్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదా ఈ వీడియోలో లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదంతా అయిపోయాక ఇక్కడ నేను కొన్ని న్యూమెరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. 1 AMUని 1 u అనొచ్చు. ఎస్, 1 AMU అయినా 1 u అయినా ఒకటే. అలానే 1 uని 1 డాల్టన్ అనొచ్చు. అంటే 1 డాల్టన్ అని వాల్యూ ఇచ్చారనుకోండి, 1 డాల్టన్ని కనుక్కోండి అన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఇదే వాల్యూ వస్తుంది అని అర్థం. ఒక 1 యాంగ్స్ట్రామ్ అని ఇస్తే ఇదే అని అర్థం దాని వాల్యూ. ఒక 1 అవగాన్ అని ఇస్తే ఇదే దాని వాల్యూ. సో 1 u = ఇంత వాల్యూ అని వచ్చింది. అదే ఇప్పుడు 10 u కనుక్కోండి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, 1 uకి
ఈ దిక్కుమాలిన వాల్యూ ఇంత వచ్చింది, అప్పుడు నేను 10u కనుక్కోవాలంటే 10u ఇక్కడ రాసుకుంటాను, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాను. అదే ఇక్కడ ఎంత బరువు వచ్చిందో ఇక్కడ అంతే బరువు వస్తుంది, ఇక్కడ 10u యొక్క బరువు వస్తుంది, అప్పుడు 10 × 6 ÷ 1 పెడతారు అని నెక్స్ట్ నేను చూపిస్తాను బాగా వరకు. సో ఈ స్లైడ్లో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే 1uని ఎలా రాసుకుంటామంటే 1/NA రాసుకుంటామని అర్థం చేసుకోవాలి. ఆ 1/NA ఎందుకు వచ్చింది, 1 × 1ని 1 రాసుకున్నాము, ఇది 6.23ని NA రాసుకున్నాము అంటే ఆ 1/NAని సింప్లిఫై చేస్తే మీకు ఏది వస్తుంది, ఒక ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ అర్థం ఏంటి, ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, నేను మీకు క్వశ్చన్ ఇస్తా. ఫిజికల్ మాస్ కనుక్కోమంటున్నా, దేనిదంటే హీలియంది కనుక్కోమంటున్నా. హీలియంలో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే ఒకటే ఆటం ఉంది, ఒక్క ఆటం యొక్క హీలియం ఉంది. ఒక ఆటం యొక్క హీలియం యొక్క ఫిజికల్ మాస్ అంటే మట్టిలో వెళ్ళి తవ్వితే నీకు హీలియం దొరికింది అనుకున్నాం. ఇందులో నీకు చాలా ఆటమ్స్ ఉన్నాయి, హీలియం 1 2 3 ఇలా. ఇందులో నేను ఒక్క ఆటం కావాలా, ఒక్క ఆటం తీసుకెళ్ళి నేను మిషన్లో పెట్టాను. ఈ మిషన్లో పెట్టినప్పుడు దీని వెయిట్ ఎంత వస్తుంది అని అడిగాను. అంటే ఇప్పుడు నేను చెక్ చేయమనుకుతున్నా, ఎంత వస్తుందని గెస్ చేయమంటున్నా. ఎలా గెస్ చేస్తావు అనే దాన్ని చూద్దాం. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. హీలియం యొక్క అటామిక్ మాస్ ఎంత, 4. అది మీకు తెలుసా, అది మామూలుగా 4. సో 4 రాసుకున్నాను, 4 × AMU రాసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, 4 × AMU రాసుకున్నాను, లేదా 4 AMU అని అర్థం. ఇది క్వశ్చన్ వాడు ఇచ్చాడు ఇట్లా. సో ఇలా ఇచ్చాక ఫిజికల్ మాస్ కనుక్కోమని చెప్పారు. నేను మీకు ఒకటి చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 1u = ఏంది, 1/NA. అంటే ఒక్క యూలో ఎంత ఉంటుంది, 1/NA ఉంటుంది. అయితే మరి 4uలో ఎంత ఉంటుంది, 4uలో ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ఉంటుందని అర్థం. ఎందుకు నేను 1u = 1/NA రాసుకున్నాను, ఎందుకు రాసుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్, నేను ఎందుకు రాసుకోవాలని మీరు అడిగారు అనుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకుముందు ఏం చెప్పాను, 1u = ఏం దొరుకుతుంది, మనకు గ్రామ్ దొరుకుతుందా లేదా, గ్రామ్ అంటే ఏంటి, మాస్ దొరుకుతుందా లేదా, మాస్, బరువు. సో మాస్ దొరకనికి 1uని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ, అది. సో 1u = 1/NA × గ్రామ్, లేదా ఆ, ఇది 1u నుంచి ఇంతమంది వస్తున్నారు, మళ్ళీ 4u నుంచి ఎంతమంది వస్తున్నారు క్వశ్చన్ మార్క్ ఇక్కడ రాసాను చూడు. 1u = ఇంతమంది వస్తున్నారు, మళ్ళీ 4u నుంచి ఎంతమంది వస్తున్నారు పెట్టాను. అప్పుడు ఏం చేస్తాము, 4uని దీంతో ఇంటూ చేయాలి, దీంతో ఇంటూ చేసి కింద 1 పెట్టాలి. అర్థమైందా, ఇప్పుడు చూడండి, 4u × 1, 4u, ఇక్కడ చూడండి, 4u × 1, ఇది 4u × 1. ఈ NA ఉందా, ఈ NA కింద రాసుకుంటున్నాను, ఇవన్నీ ఇక్కడ రాసుకుంటున్నాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 4 ఉందా నాన్న, ఈ 4, ఇది A అనుకోండి, ఓకే, ఇది B అనుకోండి, ఓకే. సారీ, ఐఎమ్ B అంటున్నా, మళ్ళీ చూడండి నాన్న, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఆ తర్వాత ఇది C అనుకోండి, ఆ తర్వాత ఇది X అనుకోండి. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఆ ఫార్ములా ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది, ABCX, C × B / A. ఇదే దాన్ని ఇక్కడ రాయండి, CB. సో C × B / A అనుకుంటా, రైట్. సో C ప్లేస్లో ఏముంది, 4 రాసుకున్నా. B ప్లేస్లో ఏముంది, 1/NA. ఆ తర్వాత A ప్లేస్లో ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ 1 రాసుకున్నా, ఓకే. సో 1 రాసుకున్నా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 1 × NA ఏమొస్తుంది, 1 × NA ఇక్కడ రాసుకున్నా, NA × 1. ఇదే వాల్యూని నేను ఇక్కడ రాసుకున్నాను, ఓకేనా, ఇదే వాల్యూ ఇక్కడ రాసుకున్నాను. సో NA × 1, ఈ 1 × NAని ఇక్కడ రాసుకున్నాను, 4 × 1ని ఇక్కడ రాసుకున్నాను, 4 × 1. అయితే 4u × 1 చేస్తే ఏమంటారు, 4u వస్తుంది. ఆ తర్వాత NA × 1u చేస్తే NA వస్తుంది. ఇక్కడ చూడండి, EU క్యాన్సిల్ చేసుకోండి, డైరెక్ట్గా మీకు 4/NA వస్తుంది. అయితే మీకు అర్థమైందా, 4/NA వస్తుంది. ఈ 4/NA వచ్చిన తర్వాత ఈ 4 ప్లేస్లో 4 ఉంటుంది, NA ప్లేస్లో NA మాలిక్యూల్స్ పెట్టాలి. ఇంతకుముందు చెప్పని NA మాలిక్యూల్స్ ఏంటంటే ఇంత ఉంటాయి. సో వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి అర్థం ఏంటంటే ఇది 6 × 10⁻⁻24. దీనికి అర్థం ఇది ఫిజికల్ మాస్. అంటే మీరు భూమిలోకి వెళ్ళి తవ్వితే హీలియం యొక్క 1 ఆటమ్ మాస్ ఎంత, ఏంటి ఉంటుంది. సో ఇది ఈ ప్రాసెస్, ఇది కొంచెం లెందీ ప్రాసెస్. దీన్ని నేను సింప్లిఫై చేసి చూపిస్తాను ఈజీగా అర్థం కానికి. జస్ట్ ఏం లేదు, మీకు ఏం కనుక్కోమన్నారు, ఫిజికల్ మాస్ కనుక్కోమన్నారు, దేనిది, హీలియం యొక్క ఫిజికల్ మాస్ కనుక్కోమన్నారు. దీని యొక్క అటామిక్ మాస్ ఎంత, 4 × AMU అని పెట్టాను. ఇప్పుడు ఏం లేనన్న, 4 × AMU = ఫిజికల్ మాస్ అని అర్థం. అంటే 4 × AMU చేయను, అంటే 4 × U లేదా 4 × AMU. U అన్న AMU అన్న ఒకటే. దీని వాల్యూ ఎంత, 1.6 × 10⁻24. ఇప్పుడు దీన్ని 4తో ఇంటూ చేస్తే మీకు 6.10⁻24 వస్తుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఇక్కడ కూడా అదే వాల్యూ వచ్చింది. సో ఈ రెండు ఒకటే వాల్యూ. సో సింపుల్గా 4 × మీ U వాల్యూ లేదా AMU వాల్యూ పెడితే ఆ వాల్యూ చేంజ్ అవ్వదు, ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది. సో ఆ వాల్యూని ఇక్కడ ఉన్న నెంబర్ తోటి మీరు మల్టిప్లై చేశారనుకోండి, మీకు ఏదైతే వాల్యూ వస్తుంది, ఇక్కడ ఏదైతే వస్తుందో అది ఫిజికల్ మాస్ కిందకి వస్తుంది. సో డైరెక్ట్గా 1 సెకండ్ 2 సెకండ్స్లో ఇది చేసేసి ఇక్కడ ఫిజికల్ మాస్ రాసేయచ్చు. ఇది
ఇది ఒక స్టెప్, అంటే ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. ఏది నేను చూపిస్తాను నెక్స్ట్ స్టెప్లా. ఐఎమ్ సారీ, కొంచెం ముందుకెళ్ళా. సో టూ ఫార్ములాస్ ఉన్నాయి ఫిజికల్ మాస్ కనుక్కోనికి. ఒకటి వన్ వన్ ఎన్ఏ ఇంటూ ఎక్స్, అంటే ఎక్స్ అంటే ఎంత అటామిక్ మాస్ ఇస్తున్నాను, ఇది అటామిక్ మాస్ యొక్క నెంబర్. ఎన్ని అటామిక్ మాస్ ఉన్నాయి, లేదా అటామిక్ మాస్ నెంబర్ ఇంటూ ఏఎంయు చేయండి, అప్పుడు కూడా మీకు ఫిజికల్ మాస్ దొరుకుతుంది. సో రెండు ఫార్ములాస్, ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. ఓకేనా, అర్థమైందా? గుడ్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి, లాస్ట్లో ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి అని చెప్పాను కదా, ఇదే ఎన్ఏ ఇంటూ ఏఎంయు ఈక్వల్స్ టు 1 గ్రామ్ అని ఇచ్చాను. యాక్చువల్లీ ఇది ఫార్ములా కాదండి, ఇట్ ఈస్ నాట్ ఫార్ములా, ఇట్ ఈస్ సేయింగ్ దట్ సంబంధం. యాక్చువల్లీ ఇది ఫార్ములా కాదు, ఇది ఒక సంబంధం. సంబంధం అంటే రిలేషన్షిప్. దేని రిలేషన్షిప్ గురించి, అంటే దేని మధ్యలో రిలేషన్షిప్ గురించి చెప్తుందో చెప్తాను చూడండి. సో ఇది కొంచెం ఆ, అంటే ఇది ఎలా అంటే కాన్సెప్చువల్గా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, 1 AMU అంటే ఏంటి? ఒక్క ఆటం యొక్క మాస్, అవునా? ఇది దేనికి సంబంధించింది? మోల్ కాన్సెప్ట్ కి సంబంధించి వచ్చింది. మోల్లో ఒక ఆటం యొక్క మాస్ ని 1 AMU అంటాం, లేదా 1 అటామిక్ మాస్ అంటాం. దాని మాస్ కూడా ఎంత వచ్చింది మనకి? 1.6 ఇంటూ అంత వచ్చింది, రైట్? ఒక ఏఎంయూ ఈక్వల్స్ ఒక అటామిక్ మాస్. అయితే ఇక్కడ ఇది ఎలా వచ్చిందో చెప్తాం, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా చూడండి. ఇన్ని ఆటమ్స్ కలిస్తే ఇంత బరువు వస్తుంది, అవునా? అందులో ఇందులోకి వెళ్ళి ఇన్ని ఆటంలోకి వెళ్ళి ఒక ఆటం తీసుకున్నాను, ఒక ఆటం యొక్క బరువు ఎంత? మీకు 1.6 ఇంటూ ఇగో 1.6 10⁻⁻24 వస్తుంది. ఇది ఒక ఆటం యొక్క బరువు, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. అయితే దీన్ని నేను 1 AMU అనుకుంటాను, లేదా 1 U అనుకుంటాను, ఏదైనా అనుకోండి, 1 U 1 AMU అది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్తున్నా, ఒకవేళ నేను చెప్పలేను, నా దగ్గర ఉన్న ఎన్ఏ అంటే ఇంతమందిని, ఇంతమంది ఎవరైతే ఉన్నారో ఇంతమందిని, నా ఇంతమందిని ఒక్క ఆటం యొక్క మాస్ తోటి మల్టిప్లై చేస్తున్నా, అంటే ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి, రైట్? ఇక్కడ చూడండి, మన దగ్గర 6 × 10⁻23 ఆటమ్స్ అనే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కని యొక్క బరువు ఎంత? ఇగో ఇంత 1.6, ఎందుకంటే వన్ ఆటమ్ యొక్క మాస్ ఇంతే కదా, ఒక్కని బరువు ఇంత అయింది. సో ఒక్కని బరువుతో ఇంటూ చేస్తున్నా, ఇంతమందిని ఒక్క బరువుతో ఇంటూ చేస్తున్నా. అంటే ఒక్క బరువుతో ఇంటూ చేయడం అంటే ఏం లేదండి, ఒక్కని బరువు ఇంటుంది, ఇంతమంది ఒక్కని బరువు ఇంటుంది, మన దగ్గర ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కని బరువుతో ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది? వీళ్ళందరినీ కలిపి, అంటే ఇంతమందిని కలిపి ఎంత బరువు వస్తుంది? టోటల్ మాస్ వస్తుంది, దానికి 1G వస్తుంది. మీరు కావాలంటే మ్యాథ్స్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. 1G వస్తుంది. అంటే ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒక్కని ఒక బరువుతో మల్టిప్లై చేస్తే 1G వస్తుంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాం, మళ్ళీ వినండి. మన దగ్గర 6 × 10⁻24 మనుషులు ఉన్నారు, ఇంతమంది ఆటమ్స్ ఉన్నారు. వీళ్ళందరు కలిపితే 1 గ్రామ్ బరువు వస్తుంది. వీళ్ళందరినీ కలిపితే ఇంత బరువు వస్తుంది, 1 గ్రామ్ వస్తుంది. ఇందులోకెళ్ళి ఒక్కని బరువు నేను తీసుకుంటున్నా, ఒక్కని బరువు వచ్చేసి 1.6 × 10⁻⁻24 వస్తుంది. అంటే ఒక్కని యొక్క బరువు ఇంతమంది, ఒక్కరు ఉంటే వాని యొక్క బరువు ఇంత ఉందని అర్థం. అయితే వీన్ని ఎవరైతే ఒక్కని బరువు ఉందో ఒక్కరిని, వాన్ని ఇంతమందితో మల్టిప్లై చేస్తున్నా, ఎంతమంది ఉన్నారో అంతమందితో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? 1 గ్రామ్ వస్తుంది. ఎందుకు 1 గ్రామ్ వస్తుంది? సింపుల్, ఒక్కని బరువు 1.6, అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? 6 × 10⁻23 మనుషులు ఉన్నారు. సో వాన్ని మళ్ళీ వానితోనే మల్టిప్లై చేస్తే మొత్తం అందరు ఎంత ఉన్నారో, మొత్తం అందరు కలిసి ఎంత బరువు వస్తారో ఇక్కడ కూడా అంతే బరువు వస్తారు. అదే ఈ లాజిక్, అర్థమైందా? సో ఎన్ఏ ఇంటూ ఏఎంయూ ఈక్వల్స్ టు 1G వస్తుందంటే ఇది, అది నాన్న ఫార్ములా కాదు, ఇది రిలేషన్షిప్. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక ఏఎంయు నుంచి మనకి ఏమొస్తుంది? టోటల్ మాస్ వస్తుంది, మొత్తం ఎంత బరువు వస్తుందో వస్తుంది ఒక ఏఎం నుంచి. ఎలా వస్తుంది? ఒక ఏఎంయుని ఎంతమంది ఉన్నారో వాళ్ళతో మల్టిప్లై చేస్తే, ఒక ఏఎంయుని ఎంతమంది ఉన్నారో వాళ్ళతో మల్టిప్లై చేస్తే ఒక బరువు టోటల్ మాస్ వస్తుంది అని చెప్పారు, రైట్? సో ఫర్ సపోజ్ నేను ఇదే ప్రాపర్టీని, అంటే ఇదే ఫార్ములాని యూజ్ చేసుకుని ఒక ప్రాపర్టీ చెప్తా. నీ దగ్గర కార్బన్ ఉంది, కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 12. ఈ 12ని ఎన్ఏతో మల్టిప్లై చేశాను అండ్ ఏఎంయూతో మల్టిప్లై చేశాను. అంటే ఏం లేదు, 12 ఇంటూ ఎన్ఏ ఇంటూ ఏఎంయూ పెట్టాను, ఇది ఒక పెద్ద రిలేషన్షిప్. ఎన్ఏ ఇంటూ ఏఎంయూ చేస్తే ఏమొస్తుందని చెప్పాను ఇక్కడ? 1G వస్తుంది. సో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది, అంతేనా? సో వీళ్ళిద్దరి నుంచి వచ్చే వాల్యూ 1 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి? 12. వీళ్ళిద్దరు 1 అయిపోయింది, 1 ఇంటూ మిగిలింది ఏంటి? 12. 1 × 12 చేస్తే నాకు 12 గ్రామ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జీ పెట్టాను, మళ్ళీ ఉట్టి 12 కాదు. సో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంట? 1 వస్తుంది, 1 గ్రామ్ వస్తుంది. ఇక్కడ జీ రాశాను కదా, 1 గ్రామ్ వస్తుంది. వీడిని మళ్ళీ 12తో చేశాను, అప్పుడు నీకు 12 గ్రామ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 12 గ్రామ్స్కి అర్థమైందో చెప్తా చూడండి. మీ దగ్గర 12 గ్రామ్స్ ఈక్వల్స్ టు 1 మోల్ అంటారు. ఎందుకు అంటారో చెప్తాను. 1 మోల్ ఎంతమంది ఉంటారు? ఇంతమంది ఉంటారు, అవునా? 1 మోల్ ఇంతమంది ఉంటారు, ఇగో వీళ్ళే వాళ్ళు ఇంతమంది. ఇంతమంది యొక్క బరువుతో ఇంటూ చేశాను, రైట్? సో వీళ్ళందరినీ కలిపితే, ఇంతమందిని కలిపితే ఈయన్ని
వీళ్ళని అండ్ వాళ్ళ యొక్క ఒక బరువుని కలిపితే మనకు ఒకటి వస్తుంది, 1 గ్రామ్ వస్తుంది. ఈ 1 గ్రామ్లో ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు, రైట్? ఇంతమంది ఉన్నారు. ఈ ఇంతమంది ఈక్వల్స్ ఏమవుతుంది? 1 మోల్ అవుతుంది. మళ్ళీ 1 మోల్ ఈక్వల్స్ ఏమవుతుంది? మళ్ళీ 12 గ్రామ్స్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తా, ఇక్కడ రాంది. సో 12 గ్రామ్స్ అనేది మోల్ మాస్ అంటారు. మోల్ మాస్ అంటే 1 మోల్ ఆఫ్ కార్బన్. 1 మోల్ ఆఫ్ కార్బన్ యొక్క మాస్ ఎంత? 12. అంటే అర్థం ఏంటంటే మీ దగ్గర 1 మోల్ ఉందనుకోండి, అందులో ఇంతమంది ఉంటారు. వీళ్ళందరినీ వీళ్ళందరి నుంచి నువ్వు ఏం చేసినావు? వీళ్ళందరినీ ఏఎంయుతో ఇంటూ చేసినావు. ఇక్కడ చూడండి, ఇదే పాయింట్. ఆగండి ఆగండి. అయ్యో, ఆ, చూడండి. ఎవరైతే ఉన్నారో ఎన్ఏ, ఈ ఎన్ఏ ఏమంటారు? ఇగో వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఏం చేసినావు? 12తో మల్టిప్లై చేసినావు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు 12లో ఉండిపోయారు, రైట్? వీళ్ళందరూ నువ్వు 12లో ఉండిపోయారు. ఇంతమంది నువ్వు 12తో మల్టిప్లై చేసి అండ్ వీళ్ళ యొక్క బరువుని కూడా మల్టిప్లై చేస్తే అప్పుడు నీకు 12 వచ్చింది. అంటే 12 అనే దాంట్లో ఇప్పుడు ఎవరున్నారు? ఇంతమంది ఉన్నారని అర్థం. ఇంతమంది ఉంటే దానికి అర్థం ఏంటి? నేను ఏం చెప్పాను? ఇంతమంది ఉంటే ఏంటి అర్థం? 1 మోల్ అని అర్థం. అంటే 12 అనేది 1 మోల్కి ఇప్పుడు ఈక్వల్. సో 1 మోల్ అన్నా, ఇంతమంది అన్నా, 12 అన్నా ఇప్పుడు ఒకటి. ఉట్టి 12 కాదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. ఉట్టి 12 కానే కాదు. ఉట్టి 12 అంటే అందులో ఎవరు వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరు లేరు. కానీ 12 గ్రామ్స్ అనే దానికి అర్థం ఏంటి? 12 గ్రామ్స్ ఎప్పుడు వచ్చిందంటే వీరు ఎప్పుడు వస్తారంటే 12 గ్రామ్స్ వీరు 12తో పాటు 12 అని ఒకటి ఉంది. దాంట్లో ఇంతమంది ఉన్నారు, ఎన్ని మనుషులు ఉన్నారు, వాళ్ళ యొక్క బరువు, వాళ్ళని మల్టిప్లై చేస్తే ఇంతమందిని వాళ్ళ బరువుతో మల్టిప్లై చేస్తే 12 తోటి 12 గ్రామ్స్ వస్తుంది. 12 గ్రామ్స్ అంటే వీళ్ళందరూ కలిపితే 1 మోల్ అవుతుంది. ఓకేనా? 1 మోల్ అంటే వీరు ఇంతమంది ఉంటే 1 మోల్ అని చెప్పాను. సో వీరు ఆల్రెడీ వీటితో మల్టిప్లై చేశారు. అంటే వీరు మల్టిప్లై చేస్తే మనకు 12 గ్రామ్స్ వచ్చిందంటే ఈ 12 గ్రామ్స్లో ఆల్రెడీ ఇంతమంది ఉన్నారని అర్థం. సో అందుకే 12 గ్రామ్స్ ఈక్వల్స్ టు 1 మోల్. 12 గ్రామ్స్ ఈక్వల్స్ టు ఇది అని రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాశాను. సో 12 గ్రామ్స్ ఈక్వల్స్ మోల్ మాస్. అంటే మోల్ మాస్ అంటే 1 మోల్ యొక్క మాస్. 1 మోల్ యొక్క మాస్ ఎంత? 12 గ్రామ్స్. ఇది దేనిది? కార్బన్ది. సో ఇప్పుడు ఈ కార్బన్లో ఎంతమంది ఉన్నారు? 12 గ్రామ్స్లో ఎంతమంది ఉన్నారు అంటే 6 × 10⁻23 మనుషులు ఉన్నారని అర్థం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 12 కార్బన్లు ఇంతమంది కలిసి ఉన్నారు. సో 12 గ్రామ్లో ఇంతమంది కలిసి ఉంటేనే 1 మోల్ అయింది అని అర్థం. సో అది 12 గ్రామ్స్లో ఇంతమంది అంటే ఇన్ని ఆటమ్స్ ఉన్నాయని అర్థం. ఇంకోటి చెప్తా, ఓన్లీ అటామిక్ మాస్ 12 అని ఇచ్చారు. 12 అని ఇచ్చి పక్కన ఏమి ఇవ్వలేదు, జస్ట్ 12 ఖాళీ 12 ఇచ్చారు. దానికి అర్థం ఇక్కడ యూనిటే లేదు. నేను మళ్ళీ చెప్పాను 12 అంటే ఏంటి? 12 అనేది 12 సార్లు ఎక్కువ. దేంతో? ఒక యూనిట్తో కంపేర్. ఇది జస్ట్ కంపారిజన్. 12 అటామిక్ మాస్. కానీ మీకు మోల్ మాస్ అంటే ఏంటా? మోల్ మాస్ ఆర్ మోలార్ మాస్ అంటే ఏంటి ఇచ్చారు? 12 గ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఏం లేదు. అంటే జీకి అర్థం ఏంటి? జీకి అర్థం ఏంటంటే ఎవరైతే 12 గ్రామ్స్ ఉన్నారో వీళ్ళ దాంట్లో ఇంతమంది ఉన్నారు అని చెప్పనీకి ఇచ్చారు. సో వీళ్ళిద్దరి అంటే ఇంతమంది కలిస్తే వీరు బరువు అవుతారు. ఇంత వస్తుందని అర్థం. మళ్ళీ అర్థమైందా? ఇంతకుముందు మీరు చూసారు ఒక పాయింట్లో వీరు 6 × 10⁻23 వీళ్ళందరూ కలిస్తే 1 గ్రామ్ అవుతుందని చెప్పాను, అవునా? ఇది ఒక పాయింట్ చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడేం చెప్తున్నాను? వీళ్ళందరూ కలిస్తే 12 గ్రామ్స్ అవుతుంది అన్నారు. అంటే 6 × 10⁻3 1 గ్రామ్కి ఈక్వల్ అవ్వచ్చు, 12 గ్రామ్స్ ఈక్వల్, అది ఎంతమందికైనా ఈక్వల్ అవ్వచ్చు. ఇక్కడ నీకు ఎవరు, ఇక్కడ హైడ్రోజన్ ఇస్తే ఇది హైడ్రోజన్కి ఈక్వల్. ఇక్కడ మీకు 12 ఇచ్చారు అనుకోండి, 12 అంటే కార్బన్కి ఈక్వల్. సో కార్బన్లో ఎంతమంది ఉన్నారు? 6 × 10⁻23. హైడ్రోజన్ ఎంతమంది ఉన్నారు? 6 × 10⁻23. అది ఇది మళ్ళీ చెప్తా, కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ కాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 మోల్లో ఇంతమంది ఉంటారు. అది వాళ్ళు కార్బన్కి అయినా కానివ్వండి, హైడ్రోజన్ కానీ కానివ్వండి, ఒక్క హైడ్రోజన్ యొక్క మోల్లో కూడా ఇంతే మంది ఉంటారని అర్థం. ఇది గాయస్ ఈ రోజుకి ఈ క్లాస్. ఐ థింక్ ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను ఆశిస్తూ భావిస్తూ ఆ, ఇంకా ఏవైనా అనిపిస్తూ, సో నేను ఈ క్లాస్ని ముగిస్తున్నాను. సుశ్రీ అకాల్.